కళ్ళల్లో పురుగులు రావడం, అన్కుక్డ్ మీట్ తిన్నప్పుడు వర్మ్ లాగా డెవలప్ అయ్యి త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ ఇట్ కెన్ ఎంటర్ ద ఐ అండ్ బ్రెయిన్కి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. Oh my God. Dr. Harshavardhan, one of the top eye surgeons in India, founder of Smart Vision Eye Hospitals with over 16 plus years of experience. Can sugar cause permanent blindness? డెఫినెట్లీ జనరల్ ఐ ఎగ్జామినేషన్లో కూడా అరే బాబు నీకు షుగర్ ఉందని చెప్పిన రోజులు ఉన్నాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు, గట్లో ప్రాబ్లమ్ ఉందనే విషయం తెలుసుకోవచ్చు, ఏ గ్రేడ్లో మీ బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనే విషయం తెలుసుకోవచ్చు. This is all through eye examination. ఐ ఎగ్జామినేషన్ 2050 kalla, half of the world population will face short-sightedness. దట్స్ ట్రూ. వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. కళ్ళజోడు అనే గ్రహణం చూడకూడదు, మూఢనమ్మకం అనుకునేవాడిని. ఇవన్నీ ఎందుకనంటే ఆ రెటినా కెన్ గెట్ స్కార్, బర్న్ అంటే ఆ బర్న్ అయింది రివర్స్ స్కార్. ఐస్ రబ్ చేస్తే ఏమవుతుంది? స్ట్రక్చర్ వీక్ అయ్యి ముందుకెళ్ళిపోతుంది లైక్ కోన్. ఇప్పుడు విజన్ డ్రాప్ అయిపోతుంది. కిస్ చేసేటప్పుడు కళ్ళందు మూసుకుంటారు ఫీల్ కోసం. చీమలు తింటే ఐసైట్ బాగుంటది అని చెప్పి ఒక నేను విన్నాను, నేను తిన్నాను కూడా, మీరు విన్నా? ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వీకెన్స్ యువర్ ఐసైట్. నేనైతే చదువుకోలేదండి, మా బుక్స్లో లేదు అట్లా. జనరల్లీ హైదరాబాద్లో జనాలకి రెడ్ కలర్ ఎందుకు అనిపించదు? మన ఓన్ సలైవా పెడితే ఐస్కి మంచిది అని చెప్పి చాలా మంది అంటారు. సెన్స్ ఫర్ మీ. మెల్లకన్ ఉంటే అదృష్టం ఉన్నది. ఇట్స్ డెఫినెట్లీ అ మిత్. క్యారెట్స్ తింటే ఐసైట్ ఇష్యూస్ తగ్గుతాయి. నరసింహ అని కూడా సినిమా, ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు జనరల్గా రెడ్ వేసుకొని తిరగాలంటే భయం వేసేది. రోజు చెక్ చేసుకునే ఉన్నాను. యూజువలీ అనిమల్స్కి 50+ year old క్లినిక్లో మేము చూస్తున్నప్పుడు సడన్ లాస్ ఆఫ్ విజన్, అంత బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, బయోగ్రా వాడాను అని ఒక హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్ హర్ష, హలో అండి. హాయ్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫైనలీ. 6 months బ్యాక్ అనుకుంటే ఇప్పుడు అయింది. మై ప్లెజర్. సో ఫస్ట్ థింగ్ అంటే ఐ మస్ట్ సే దిస్, మీ సాల్ట్ అండ్ పేపర్ లుక్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్స్ వంశీ. జనరల్గా అంటే ఐ హ్యావ్ మల్టిపుల్ క్వశ్చన్స్. టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత బిజినెస్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే మీ ఈ ఫీల్డ్లో ఉన్న బిజినెస్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి, లేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ సెల్ఫిష్గా లాగుతూనే ఉంటాయి. అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను. సూపర్. డన్. అయితే ఇట్స్ అ గ్రీన్ సిగ్నల్, ఏమైనా అడగొచ్చు మనం ఇప్పుడు. సో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతాను అందులో ఐ విల్ స్టార్ట్ విత్ వన్ క్వశ్చన్. జనరల్గా మనం నరసింహ అని కూడా సినిమా, రజనీకాంత్ సినిమా. సో అందులో ఒక ఎద్దు ఉంటుంది, ఆ ఎద్దు రెడ్ శారీ కట్టుకున్న హీరోయిన్ అనుకుంటా తరుముతో వెళ్ళి పోవడానికి ట్రై చేస్తుంది. ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు జనరల్గా రెడ్ వేసుకొని తిరగాలంటే భయం వేసేది. రోజు చెక్ చేసుకునేవాను అనమాట. నేను మా ఊరు యాదగిరిగుట్ట. సో అక్కడ బాగా ఆవులు కనబడేవి బయట. నాకు ఆవుకి ఎద్దుకు తెలియదు, బుల్ల ఏం తెలియదు నాకు. జనరల్గా ఎక్కడ వచ్చి పొడుస్తుందని భయం అవుతుంది అనమాట. సో వెనకాల కనబడ్డదా నేను ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ స్పీడ్ నడవాల్సిందే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ చదివిన, అలాంటివన్నీ ట్రిగర్ అవుతూ యానిమల్స్కి ఐసైట్ డిఫరెంట్ ఉంటుంది, కొన్నేమో కలర్ బ్లైండ్నెస్ ఉంటుందని తెలిసింది, అంటే కలర్స్ కనబడవని తెలిసింది. అట్లా మల్టిపుల్ థింగ్స్ నేను చదివా. రైట్ నో ఇఫ్ వీ టాక్ అబౌట్ అసలు యానిమల్స్కి విజన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఫస్ట్ ఆల్ ఇది రైటా కదా? రెడ్ కలర్ అనేది నీకే కాదు నాకు భయం ఉండేది. డెఫినెట్లీ ఇది ఒక ఆ రోజుల్లో మూవీస్లో ఆ ఇంపాక్ట్ అట్లా ఉండేది. రైట్. ద హౌ డైరెక్టర్ చూపించడం కానీ అట్లా. సో చిన్నపిల్లలకి ఎప్పుడు ఆ భయం ఉండేది, నాకు ఉండేది ఫ్రాంక్లీ. యూజువలీ అనిమల్స్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఓకే. సో ఈ రెడ్ వాళ్ళకి వాటికి బ్లాక్ లానే కనిపిస్తుంది, కనపడదు. దే యూజ్డ్ ఇట్, అది బాగా పనికొచ్చింది. ఆ మూవీస్లో క్లిక్ అయింది, ఎద్దుల్ని ఆ బుల్స్ని అంతా విలన్స్ చేసేసేవాళ్ళు. సో ఇట్స్ ఓన్లీ మూవీ కోసం. ఐడియలీ చూస్తే అనిమల్స్కి టోటలీ కలర్ బ్లైండ్. ఇప్పుడు మీరు ఒక జింకని చూసారని, ఇటు పక్క ఉంటాయి కళ్ళు, రైట్ సైడ్ ఉంటుంది. ఎందుకనంటే అటాక్ చేస్తే కదా, పులి వచ్చి అటాక్ చేయవచ్చు, అలర్ట్ ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కీప్ సీయింగ్ ఆల్ డైరెక్షన్. పులికి మనిషికి చూస్తే ముందు ఉంటాయి కళ్ళు. యు సీ లయన్ కానీ పులికి కానీ మనుషులకి కానీ కళ్ళు ముందు ఉంటాయి, సైడ్ ఉండదు. బికాస్ వీఆర్ ఇన్ ద టాప్ ఇన్ ద సైకిల్. సో వీఆర్ అటాకింగ్ మోడ్లో ఉంటాం. సో మన వాళ్ళు అటాక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. యానిమల్స్కి మనకి కలర్ విజన్ ఉంటుంది, పులికి సింహాలకి ఉండదు. దట్స్ ద డిఫరెన్స్. బట్ ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి 2 కళ్ళు ఉన్నాయి, మనం ఒకటే వస్తువు చూస్తాం కదా, లాజికల్గా 2 కనిపించాలి కదా. రైట్.
రైట్. సో 2 కళ్ళ నుంచి ఇమేజ్ బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుంది. ఓకే, దెన్ ఇట్స్ కాల్డ్ 3D ఇమేజ్ కోసం. మీరు ఒక కన్ను క్లోజ్ చేసి చూడండి, ఆ 3D ఇమేజ్ అప్రిషియేట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. యుల్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్స్, కనిపిస్తుంటుంది కానీ క్వాలిటీ ఉండదు, డెప్త్ ఉండదు. సో వీ హ్యావ్ 2 eyes ఫర్ ఫీల్డ్. సో అట్లా మనకి కలర్ విజన్ ఉంటుంది. దట్స్ వే వీఆర్ మోర్ సుపీరియర్. ఈ లయన్, టైగర్, పులికి వీటికి ఉండదు, కలర్ విజన్ ఉండదు. సో ఆల్ ద ఎనిమల్స్ డోంట్ హ్యావ్ కలర్. అందుకే వాళ్ళ అదర్ సెన్సెస్ ఆర్ బెటర్ డెవలప్డ్. ఇప్పుడు ఒక డాగ్, మా ఇంట్లో ఐ హ్యావ్ అ పెట్. రోడ్డు మీద ఎన్ని కార్లైనా పోనండి, మా కార్ హార్నే క్యాచ్ చేస్తుంది. సో దట్స్ ద సెన్స్ హౌ దే డెవలప్. గాడ్ ఇస్ ఒకటి తీసేస్తే ఒకటి ఇస్తాడు. అయితే ఇప్పుడు ఇదే కాంటెక్స్లో జనరల్ కిడ్స్ విషయంలో వస్తే ఒక ఏజ్ వరకు వాళ్ళకి అదే కొంతమంది ఒకలా చెప్తారు, కొంతమంది అయితే ఏం కనబడదు, ఫేడెడ్గా కనబడుతుంది అని కొంతమంది చెప్తారు, కొందరేమో అప్సైడ్ డౌన్ కనబడుతుంది అని చెప్తారు, కొంతమంది ఉల్టా ఇట్లా కనబడుతుంది. అది అంటే ఎంతవరకు కరెక్ట్, అసలు ఎట్లా కనబడుతుంది పిల్లలకి పుట్టిన తర్వాత? సో బేసికలీ పుట్టిన వెంటనే పిల్లలు మీరు చూస్తే ఎక్కడెక్కడో చూస్తుంటారు, రైట్? ఐడియలీ చూస్తే వాళ్ళకి విజన్ ఉండదు. ఓకే. సో లైట్ నరం పైన పడే కొద్ది, లోపల నరం పైన పడే కొద్ది రెటినా అంటారు. ఓకే, అది స్టిమ్యులెంట్ ఇస్ ద లైట్. సో కొన్ని రోజులకు పుట్టికి కళ్ళకు గత్తులు కట్టేశారు, వదిలేశారు అనుకోండి, ఆ లైట్ స్టిమ్యులేషన్ లేక దే కెన్ గెట్ ఇన్ టు పర్మనెంట్ విజన్ లాస్. ఓకే. సో స్టిమ్యులేషన్ విజన్కి లైట్. సో స్లోగా లైట్ పడే కొద్దీ ఆ నరం స్టిమ్యులేట్ అయ్యే కొద్దీ దెన్ మెల్లగా మదర్ ఫేస్ చూస్తారు. సో దే ఫిక్స్ దర్ ఐస్ దర్. ఓకే. ఓకే, దెన్ దే స్టార్ట్ ఫిక్సింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్, చిన్న చిన్న వస్తువులు పట్టుకోవడం చూస్తారు. రైట్. అట్లా మెల్లగా డెవలప్ చేయడం నేను చూస్తున్నాను. యాక్చువల్లీ మా చెల్లికి బాబు పుడితే మా ఇంట్లోనే ఉంటారు ఫస్ట్ ఒక 8-9 months నుంచి. ప్లీజ్. సో ఫస్ట్ దే మదర్ ఫేస్ రికగ్నైజ్ చేయడం మొదలు పెడతారు, తర్వాత చిన్న చిన్న వస్తువులు పట్టుకోవడం మొదలు పెడతారు. అట్లా నరం డెవలప్ అయ్యే కొద్దీ, లైట్ పడే కొద్దీ, నరం డెవలప్ అయ్యే కొద్దీ అన్నీ డెవలప్ అవుతాయి. ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లలు ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళ లంగ్స్ ఫ్లాట్ ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్ బయటికి పుట్టిన వెంటనే ఇన్ఫ్లేట్ అవుతుంది, ఆ పెయిన్కి ఏడుస్తారు. అట్లా ప్రతిదీ కూడా తర్వాతే డెవలప్ అవుతుంది బాడీలో, మజిల్ అయినా బోన్ అయినా. అందుకే ఫస్ట్ దోగాడతారు, తర్వాత నెక్ కూడా ఫార్మ్ కాదు కదా. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫార్మింగ్ ఈవెన్చువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, స్లో. దట్స్ హౌ వి ఆర్ డిజైన్డ్. ఓకే, గాట్ ఇట్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు ఎవరన్నా పీడియాట్రిషియన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను, అసలు పుట్టగానే ఎందుకు ఏడుస్తారు అని చెప్పి. ఇంకొకటి మీరు అనేది దానికి ఇమేజ్ రివర్స్ అనేది, మన ఐ ఈజ్ లైక్ ఎ కెమెరా. ఓకే. ఓకే, జస్ట్ ఇప్పుడంటే డిజిటల్ కెమెరాస్ వచ్చి ఒక ఫిల్మ్ లెన్స్ ఇవన్నీ ఉండేది కదా, ఆప్టిక్స్ లాగా. ఒక లెన్స్ ఇన్వర్ట్ ఇమేజ్నే క్యాప్చర్ చేస్తుంది, రైట్? దెన్ ఫిల్మ్లో రివర్స్ అవుతుంది. ఐలో కూడా బ్రెయిన్లో రివర్స్ అవుతుంది ఇమేజ్. సో లైట్ నరం పైన పడి రెటినా, అక్కడ నుంచి ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. సో బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమేజ్ రివర్స్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దేర్ ఇస్ 2 and 4 ట్రాక్స్ ఉంటాయి. సో బేసిక్లీ నేను చూస్తున్నది ఉల్టా నా కళ్ళకి వెళ్తుంది కానీ వెనక నుంచి మారుతూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇటు సైడ్ పడే లైట్, ఇది నేసల్ అంటాం, ఇది టెంపరల్ అంటాం టెక్నికలీ. ఓకే, మీకు ఒకవేళ ఈ టెంపరల్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, చూపు ఇక్కడ తగ్గుతుంది, ఇటు సైడ్ తగ్గుతుంది, బట్ ప్రాబ్లం మీకు ఆపోజిట్ సైడ్ ఉంటుంది. టెక్నికల్ అర్థమైంది. అంటే విజన్ ఉల్టా ఉండి వెనక కరెక్ట్ అవుతుంది కదా. సో జనరల్గా నాకు పేషెంట్ వచ్చి, సార్ నాకు ఈ ఏరియాలో షాడో ఉందన్నారు అనుకోండి, నాకు అర్థమైంది ప్రాబ్లం ఇటు పక్క ఉందని. దట్స్ హౌ రివర్స్ అవుతుంది. టెక్నికల్ మోర్. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు చెప్పినందుకు నేను ఎందుకు షాక్ అవ్వలేదంటే, ఒక 1 week బ్యాక్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన టైంలో ఒక ఆర్టికల్ చదివా. దెర్ వాజ్ సమ్ ఎక్స్పెరిమెంట్ అనంట ఒక ఫీమేల్ మీద. బేసిక్లీ కన్సిడరింగ్ దిస్, ఐ డోంట్ నో ద టెక్నికల్ టర్మ్, సారీ. తనకు స్పెట్స్ పెట్టి ఒక 1 week ఆ ఎక్స్పెరిమెంట్ రన్ చేశారు. ఆ స్పెట్స్ ఏంటంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ కనబడుతుంది. టెక్నికలీ కరెక్ట్ అనే ఇమేజే ఉల్టా కనబడుతుంది. అంటే తను ఏం చూసినా ఆ స్పెట్స్ పెట్టుకుని మంచి ఉల్టా కనబడతారు, కాలు పైకి తల కిందకి. సో మెల్లిగా ఒకరోజు తన ఆర్టిస్ట్ అంట, బేసిక్లీ ఒకరోజు డ్రాయింగ్ వేయించారంట, కొంచెం కరెక్షన్స్ బాగానే. ఒకరోజు పేరు రాయిస్తే న్యాచురలీ పేరు మెమరీ పవర్ ఉంటుంది, మజిల్ మెమరీ ఉంటుంది, దాంతో పేరు రాసేసింది కళ్ళు మూసుకొని. అలా ఒక్కొక్కటి కప్లో వాటర్ పోయడం ఇలా నేర్పించుకొని తర్వాత షీఈ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ వెల్. సో బ్రెయిన్ ఈజ్ ట్యూన్డ్ ఆ లెక్కనే, ఇట్లనే కనబడుతుంది, దీన్ని ఉల్టా చేసుకుంటుంది. నాకు తెలియదు ఎట్లా వెళ్తుంది అది. ద బ్యూటీ ద బ్రెయిన్ ఇస్ సెన్సరీ అడాప్టేషన్ అంటాం. ఓకే, దట్స్ వన్. ఇట్ అడాప్ట్స్ టు యువర్ సిచ్యువేషన్. ఓకే, సో మనకు ఒక ఐలో విజన్ లేదనుకోండి, ఆ ఐని ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి,
రెండు కళ్ళ నుంచి ఇమేజ్ ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుంది కదా, అవును. ఒకటి బ్లర్డ్ ఇమేజ్ ఉంటుంది, ఒకటి క్లియర్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఫ్యూజన్ అవ్వదు, అంతే కదా. రెండు క్లియర్ ఇమేజెస్ ఉంటేనే ఫ్యూజ్ అయ్యి ఒకలాగా కనిపిస్తుంది. సో బ్లర్డ్ అండ్ క్లియర్ ఇమేజ్ ఫ్యూజ్ అవ్వనప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, డబుల్ ఇమేజెస్ రావడం ఇట్లా. సో బ్రెయిన్ విల్ ట్రై టు ఎలిమినేట్ ఈ బ్లర్డ్ ఇమేజ్ని తీసేయడం మొదలు పెడుతుంది. ఓకే, ఇట్స్ అన్ అడాప్టేషన్. తీసేయడం మొదలు పెడుతుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ ఇమేజ్ ఆ కన్ను చూడకూడదు, అక్కడ స్ట్రైట్గా ఉంటేనే చూస్తుంది. చూడటం వల్ల డబుల్ విజన్ వస్తుంది, మెల్లగా పక్కకు తోసేస్తుంది. ఓకే, ఆ ఐని పక్కకు తోసేస్తుంది. సో అప్పుడు స్పెషల్లీ ఒకటే ఐ నుంచి కనబడుతుంది, అంతే. సో ఇట్స్ ఎలిమినేట్, ఆ బ్లడ్ ఇమేజ్ ఎలిమినేట్ చేస్తే ఆ డబుల్ పోతుంది, కన్ఫ్యూజన్ పోతుంది. కాబట్టి దెన్ అప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద సైన్ వీ నీడ్ టు సీ ఆ కన్నులో ఏదో ప్రాబ్లం ఉందేమో. ఓకే, మెల్లకన్ను ఉండడం వల్ల, దాని గురించి టాపిక్ ఉంది నా దగ్గర. మెల్లకన్ను ఉండడం వల్ల చాలా మంది అదృష్టం అనుకుంటాం, కాదు, ప్రాబ్లం ఉంటే అలా వెళ్ళిపోతా ఉంటుంటాం. అదే చెప్పలేక కదా మీకు ప్రాబ్లం ఉంది కలర్ అని చెప్పలేక అట్లీస్ట్ మెల్లకన్ను ఉంటే అదృష్టం అనే మాటలు మాట్లాడతారు. ట్రూ. చిన్నపిల్లల్లో ఏదైనా సమ్ డిఫార్మిటీ ఉందనుకోండి, అదృష్టం అనేస్తే బులింగ్ ఉండదు స్కూల్లో అనేది నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ దాన్ని లేజీ ఇంకా స్క్వింట్ ఐస్ అంటారు, దాని గురించి టాపిక్స్ ఉన్నాయి. మెల్లగా అటుద్దాం, దీని గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంత మీరు బ్రెయిన్ కొంచెం కంట్రోల్ చేస్తుంది, లేకపోతే బ్రెయిన్ డిసైడ్స్ ఏమవుతుంది కళ్ళ నుంచి అన్నప్పుడు ఐ డెంట్ నో దట్ మన కళ్ళకి ముక్కు కనబడుతుందని తెలియదు నాకు. జనరల్ ఇట్లా చూస్తే కనబడదు ముక్కు మనకి, కానీ ఒక కన్ను మూస్తే నాకు ముక్కు కనబడుతుంది. సో ఇట్ నాట్ లెట్ us see that అంటే ముక్కు ఒక అబ్స్టకల్ కాబట్టి షాడో ఎలిమినేట్ చేసేస్తుంది. నాకు తెలియదు అసలు. నాకు ఇట్లా కళ్ళు మూసుకొని చూస్తే నా ముక్కు కనబడుతుంది ఏంద్రా బాబు నిన్న. సో ఆ 3D ఇమేజ్ రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు దీన్ని ఈ ఇమేజ్ డిస్టర్బెన్స్ రాకుండా క్రియేట్ చేయడం. రైట్. అయితే దీని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, అంటే ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూసాను అనమాట. ఎక్స్పెరిమెంట్ కాదు, సారీ, ఒక సైకాలజీ స్టూడెంట్తో మాట్లాడుతుంటే వాళ్ళకు వచ్చిన ఒక కేస్ స్టడీ. జనరలీ బ్రెయిన్, ఐ మీన్ దెర్ వాజ్ అ ఉమెన్ అగైన్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ వాజ్ షార్ట్ డెడ్. మొత్తం బ్లడ్ ఉంది తన బాడీ మీద. బట్ వన్ షీ సా హర్ లయింగ్ డౌన్, వాళ్ళ మదర్ని చూసినప్పుడు ఫస్ట్ పిక్చర్ తనకి గుర్తున్నది ఏంటంటే షీ వాజ్ ఆల్ గుడ్, షీ ఈస్ జస్ట్ స్లీపింగ్ అన్న థాట్లో కనబడ్డది. బికాస్ బ్రెయిన్ ఈజ్ నాట్ అలవింగ్ హర్ టు సీ దట్ కైండ్ ఆఫ్ అ డిస్టర్బింగ్ ఇమేజ్ అంట. అంటే ఇట్ కంట్రోల్స్ ఇన్ సచ్ మ్యానర్. అంటే ఒక బ్రెయిన్ అంటే కళ్ళను కూడా అంత కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్ అని తర్వాత తెలిసి ఇలాంటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు మేబీ ఇందాక మీరు అన్నప్పుడు చిన్నగా కనెక్ట్ అయింది అనమాట. బ్రెయిన్ ఇస్ వెరీ పవర్ఫుల్. మనకు అనుకూలంగా సెట్ చేసుకోగలిగితే యూనో యూ కెన్, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. రైట్. బట్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఆర్గన్. రైట్. ఆల్సో డాక్టర్, ఇప్పుడు జనరల్గా కొన్ని మెడికేషన్స్ వల్ల, స్పెసిఫిక్ స్టిరాయిడ్స్ వలనో లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ వలనో వాటి వల్ల కూడా ఐ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి విన్నా. సో అంటే అట్లాంటి కేసెస్ ఏమన్నా డిడ్ యూ కమ్ అక్రాస్? బేసికలీ మెడిసిన్స్ చాలా సూపర్విజన్లో వాడాలి. ఎనీ మెడికేషన్, స్టిరాయిడ్స్ ఎస్పెషలీ డబుల్-ఎడ్జ్ స్వార్డ్ అంటాం. దానివల్ల నష్టము ఉంటుంది, లాభము ఉంటుంది. రైట్. లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది ఎక్కువ వాడడం వల్ల. రైట్. ఓకే, చాలామంది బేసికలీ కళ్ళకి మేజర్గా అన్నెసరీ యూసేజ్ స్టిరాయిడ్ వల్లనే కాంప్లికేషన్స్, క్యాట్రాక్ట్ రావచ్చు, ప్రెషర్స్ పెరగచ్చు. ఓకే. ఈ ప్రాబ్లం ఏంటంటే స్టిరాయిడ్ వేసుకున్నప్పుడు మైల్డ్ పెయిన్, డిస్కంఫర్ట్ కూడా సెట్ అయిపోతుంది. హ్యాపీ ఫీల్ అవుతారు, కంఫర్ట్ ఫీల్ అవుతారు. వన్స్ దే ఫీల్ దట్ కంఫర్ట్, దే కీప్ రీయూజింగ్ ఇట్. ప్రాబ్లం విత్ స్టిరాయిడ్, అది ప్రాపర్గా సూపర్వైజ్ చేసి టేపర్ చేయాలి, తగ్గించుకుంటూ రావాలి. సడన్గా మానేయకూడదు. సడన్గా మానేస్తే రీబౌండ్ ఫినామిన్, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కంటే డబుల్ వస్తుంది. ఆ రీబౌండ్ రాగానే మళ్ళీ వేస్తాడు, మళ్ళీ తగ్గిపోతుంది. అది ఇది బాగుందని చెప్పి మళ్ళీ వదిలేస్తాడు. సో ఇట్స్ దే యూజింగ్ ఇట్ వితౌట్ సూపర్విజన్ కాబట్టి దే ఎండ్ అప్ విత్ కాంప్లికేషన్. ప్రెషర్స్ పెరిగితే క్యాట్రాక్ట్ రావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. చాలామంది నేను విన్నది ఏంటంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి నార్మల్గానే, ఐ కూల్ లాంటి డ్రాప్స్ వేస్తారు, కళ్ళంతా తెల్లగా అయిపోతాయి. ఇట్ లుక్స్ గుడ్. అది ఆపేయగానే మళ్ళీ పెరుగుతుంది. ఇట్స్ రీబౌండ్ ఫినామినన్ మళ్ళీ. ఇవన్నీ ఏమవుతాయి అంటే లాంగ్ టర్మ్ యూసేజ్లో ఫిలైనెఫ్రిన్ అనే డ్రగ్ ఉంటుంది. ఓకే. అది దే ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్, బాడీ అబ్జార్ప్షన్లోకి వెళ్ళి, సిస్టమిక్ అబ్జార్ప్షన్కి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఆ కాంప్లికేషన్స్కి వెళ్ళిపోతారు. సో వితౌట్ ప్రాపర్ సూపర్విజన్, మెడికేషన్ ఎక్సెప్ట్ ఫర్ లూబ్రికేటింగ్ డ్రాప్స్, ఇంకేది వాడినా కూడా వితౌట్ డాక్టర్ సూపర్విజన్ వాడకూడదు. అది ఇంపార్టెంట్ ఒకటి. ముఖ్యంగా ఈ వయగ్రా లాంటివి వాడి చూపు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వితౌట్ సూపర్విజన్. జనరల్గా ఒక
50+-year-old to 60+-year-old క్లినిక్లో మేము చూస్తున్నప్పుడు సడన్ లాస్ ఆఫ్ విజన్, అంత బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, సడన్గా కన్ను కనపడట్లేదు అని వస్తాడు. గుచ్చి హిస్టరీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఒక ఇన్సిడెన్స్, పలానా ట్యాబ్లెట్ బయోగ్రా వాడాను అని ఒక హిస్టరీ ఉంటుంది. అండర్లైన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు వాళ్ళకి. ఎక్కువ డోసేజ్ వాడడం వల్ల, అవసరం కంటే ఎక్కువ డోసేజ్ వాడడం, అండర్లైన్ కార్డియాక్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇవన్నీ ఏంటంటే ఫ్లేర్ అప్ అయ్యి ఏఐఓఎన్ లాంటి కండిషన్స్ రావచ్చు. కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు, ఫీల్డ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇవన్నీ ఏంటంటే పర్మనెంట్ ప్రాబ్లం, మళ్ళీ రికవర్ కూడా అవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. అవి కొంచెం వితౌట్ సూపర్విజన్, అండ్ వీ నీడ్ టు బీ వెరీ కాషియస్ వెల్ యూజింగ్ దీస్ మెడికేషన్స్. ఓకే, ఇది షాకింగ్ ఉంది. అట్లాంటి టాబ్లెట్స్ జనరల్గా ఇందాక మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే కంప్రెస్ అవుతూ ఉంటాయో. డాక్టర్, ఇప్పుడు జనరల్గా రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని ప్రయారిటీ టాపిక్స్ ఉంటాయి, అంటే అండర్లైన్ చేసుకొని హెడ్లైన్ లాగా అంటే ఎల్లో మార్కర్తో మరీ మార్క్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. అందులో కొన్ని డిస్టర్బింగ్ ఆర్ కొంచెం భయం పెట్టే స్టేట్మెంట్స్ కొన్ని చూసా, కొన్ని ఆర్టికల్స్ చదివా. అందులో వన్ ఆఫ్ ది హెడ్లైన్స్ వాజ్ 2050 కల్లా హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ విల్ ఫేస్ షార్ట్ సైటెడ్నెస్. అంటే ఖచ్చితంగా మాట్లాడితే 2050 కల్లా వరల్డ్లో ఉన్న సగం పాపులేషన్కి అద్దాలు ఉంటాయి టెక్నికలీ. అంటే అట్లాంటి ఒక స్టేజ్ రాబోతుందని చూసేసరికి భయం వేస్తుంది. అంటే ఐ టేక్ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్ టు ఎక్స్ప్లెయిన్. అంటే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీనికి, ఆ తర్వాత ఐ వాంట్ యువర్ ఆన్సర్ ఫర్ దట్. ఇది చూసినప్పుడు అరే ఏంట్రా అంతా ఏదో అనేస్తున్నారేమో, లేకపోతే ఒక మాఫియా లాంటిది తయారవుతుందేమో, భయపడి స్టార్ట్ చేస్తున్నారేమో అన్నట్టు అనుకున్నా, ఆనెస్ట్లీ స్పీకింగ్. బట్ ఒక్కసారి రివర్స్ క్యాలిక్యులేషన్ వేస్తున్నా ఏమవుతుందని. అంటే ఇంటర్నల్గా టీంలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, వంశీ మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ క్లాస్ రూమ్లో ఎంతమందికి అద్దాలు ఉన్నాయి గుర్తున్నాయని అడిగారు. నాకు ఇంకా గుర్తుంది, 2 పేర్లు గుర్తున్నాయి, పేర్లతో సహా చెప్పా, 2 ఉన్నారు మా క్లాస్ మొత్తంలో అని. ఇవాళ మా తమ్ముడు సైడ్ లేకపోతే వాళ్ళ సైడ్ క్లాసెస్లో ఏ పార్టీకి వచ్చినా కూడా కనీసం 30లో 25-26 మెంబర్స్కి అద్దాలు కనబడుతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్ అనే దగ్గర అసలు ఓహ్ మై గాడ్, అంటే పిల్లలు ఎటుపోతున్నారు. అండ్ మొన్న ఒక చిన్న కాన్వర్సేషన్లో ఒక టాపిక్ వచ్చినుండే, లైఫ్ స్టైల్లో ఈ స్క్రీన్స్ అనేది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో, అంటే లాస్ట్ ఒక 25 to 30 years 1990sలో కనుక చూస్తే టీవీస్ అప్పుడప్పుడు వచ్చాయి, మెల్లిగా ల్యాప్టాప్స్, ఆ తర్వాత ఫోన్స్. అంటే ఒక డబ్బా మనం డిసైడ్ చేస్తుంది మన డే ఎట్లా ఉండాలి, పొద్దున్న లేచినప్పుడు ఏం చేయాలి అనేది. అంటే స్క్రీన్స్ ఇంత ఇన్వాల్వ్ అయిపోయి, నేను ఇంకా స్కూల్ కిడ్స్ గురించి మాట్లాడుతున్నా. ఐ ఆల్సో టాక్ అబౌట్ న్యూలీ బోర్న్ కిడ్స్. వాళ్ళకి తినాలంటే ఐ టెల్ యూ చిట్టి చిలకమ్మ అని ఒక పాట ఉంటుంది, ఆ పాట లేకపోతే మా వాడు తింటలేడు, మా చెల్లివాడు కొడుకు. ఆ పాట వినబడాలి వాడికి. మెల్లిగా చూడడం అలవాటు చేసుకుంటాడేమో, మెసేజ్ టోన్ రాగానే వినబడుతుంది. అంటే అది అడిక్షన్ సైడ్ వెళ్తుంది. బట్ పుట్టింగ్ దట్ సైడ్, ఈ స్క్రీన్స్ అనేవి లైఫ్లోకి రావడం వల్ల వాట్ ఈస్ దట్ వీ గోయింగ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్? ఆ స్టేట్మెంట్కి నిజంగా అది అంత వ్యాలిడా? ఇఫ్ ఎస్, అసలు వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? నేను చూసాను ఇది బై 2050 మీరు అన్నది 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సి దెర్ ఈస్ అ ప్రాపర్ రీజనింగ్ టు ఇట్. ఇప్పుడు మీరు అన్నారు చిన్నప్పుడు మీరు స్కూల్లో ఇద్దరినే చూశారని. ఒకటి మన జనరేషన్లో, మా జనరేషన్కి పేరెంట్స్కి అవేర్నెస్ తక్కువ. ఓకే, వెన్ వీ వర్ కిడ్స్, మేము కంప్లైంట్ చేస్తేనే యాజ్ ఎ కిడ్, పిల్లాడిగా వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే చెకప్స్కి వెళ్ళేవాళ్ళం, రైట్, పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఎక్స్క్లూజివ్ అబౌట్ విజన్ ఎనీ జనరల్గా విజన్ అనే తీసుకుందాం ఈ ఇన్స్టెన్స్లో. ఇప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అంటే, నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గర కనిపిస్తుంటుంది. సో పిల్లలు జనరల్గా కంప్లైంట్ చేయరు, కనిపిస్తుంది కదా, బుక్ కనిపిస్తుంది, ఫోన్ ఐ మీన్ అప్పట్లో ఫోన్ లేదు, బుక్ వాట్ ఎవర్. వాళ్ళు కిండర్ గార్డెన్ కిడ్స్ మెల్లగా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వెళ్ళి బోర్డ్ చూడడం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో అట్లా ఇప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హాస్టల్, నేను కంప్లైంట్ చేసినా పడుచుకోవడం లేదు. అట్లా చాలా హాస్టల్ పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ టోటలీ, బాబుకి ఆ పిల్లాడికి ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఫస్ట్ చెకప్ కాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్, రైట్. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, పూప్కి వెళ్తుంది, అప్పుడు బేబీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతుంది కామన్. ఓకే, దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, అంత ప్రొటెక్షన్ అయిపోయింది. సో మోర్ ఇన్ వే ఇట్స్ గుడ్. కొంతమంది కలర్ కూడా చూపించారు డాక్టర్కి, ఈ కలర్లో ఉంది పూప్ అని. ఎవరో కాదు, మీకు తెలుసు, పేరు చెప్తే బాగుంటుంది. సో ఆ డాక్టర్ పరిస్థితి చూడండి ఎట్లా ఉంటుందో. ఫోటో పంపించున్నారు, ఇట్లా ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని.
I mean, I respect the concern. Right. See, jokes apart, but you know, parents have become so informative, protective, more. ఇప్పుడు మదర్స్ ఆర్ వెరీ 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 కేర్ఫుల్ విత్ ద కిడ్స్. రైట్. ఐ మీన్ ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా చాలా అటెంటివ్ ఉంటున్నారు. ఇట్స్ గుడ్ న్యూస్. కీపింగ్ దట్ అస్ దట్స్ వన్ రీజన్ ఐ థింక్. అంటే చిన్నప్పుడు అవేర్నెస్ లేకనో ఆ డిలే అవుతూ వచ్చేది. బై ద టైం మనకు తెలిసే టైం కొంచెం లేట్ అయి ఉండేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే యాజ్ యూ రైట్లీ యాజ్ ఐ వాజ్ డిస్కసింగ్, పేరెంట్స్ హ్యావ్ బికమ్ మోర్ కాషియస్ అబౌట్. సో వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఇబ్బంది ఉన్నా లేకపోతే ఇయర్లీ చెకప్స్ చేసుకోవడం. సో దట్స్ వన్ వే. అందుకని ఎక్కువ బయటపడుతుంది ఒకటి. అండ్ స్క్రీన్ టైం అనేది డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్. అర్థమైంది. ఓకే, నియర్ సైటెడ్నెస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్లీ కూడా ఓకే వీ హ్యావ్ అ లెన్స్ ఇన్ ది ఐ. ఐ ఈజ్ అన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్, మోర్ ఫ్లెక్సిబుల్ కదా. ఇట్స్ నాట్ లైక్ బోన్ స్ట్రాంగ్ కాదు. సో ఆల్ ద స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో ఎలాస్టిక్ లోపల. సో వెన్ యూఆర్ సీయింగ్ నియర్ దేర్ ఇస్ అన్ ఆటో ఫోకస్ మోడ్ లాగా. ఓకే, నేను ఆటోమేటిక్గా దగ్గర చూస్తే లెన్స్ షేప్ మారిపోతుంది. ఓకే, కైండ్ ఆఫ్ ఆటో ఫోకస్ అనుకోండి. ఆ చిన్నవి చూడాల్సి వచ్చింది, దూరం చూడాల్సి వస్తే అంత ఫోకస్ అవసరం లేదు, రిలాక్స్ అవుతుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఈ ఆటో ఫోకస్ మోడ్లో ఇఫ్ ఐఎమ్ సీయింగ్ నియర్ ఫర్ అ లాంగ్ టైమ్ ఏమవుతుంది, ఎక్కువ దగ్గరే చూస్తుంది. డెవలప్మెంటలీ కూడా ఇట్లా షేప్లో కూడా హిండ్రెన్స్ వస్తుంది. ఇందాక బ్రెయిన్ ఎలాగైతే ట్యూన్ అవుతుందని చెప్పుకున్నామో ఇట్స్ ఆల్ అడాప్టేషన్. ఓకే, మన డైలీ రొటీన్ బట్టి అడాప్టేషన్ అయిపోతుంటుంది. సో దట్స్ మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ అవర్ నియర్ వర్క్, బికాస్ ఆఫ్ అవర్ స్క్రీన్ టైమ్ వీ విల్ స్టార్ట్ సీయింగ్ అ లాట్ ఆఫ్ నియర్ సైటెడ్ నెస్. యూ ఫీల్ అంటే ఇప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకుంటున్నాం, అదే ఇట్లా పెట్టుకుంటే డిఫరెన్స్ ఉంటుంది అంటారా? ఇట్ బ్రింగ్స్ అవుట్ ద స్ట్రెయిన్, బట్ నియరే కదా. మరీ దగ్గర పెట్టినప్పుడు ఆ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం దూరంకి వెళ్తే లైట్ ఇంటెన్సిటీ ఈజ్ లెస్. అర్థమైందా? ఇప్పుడంతా గ్యాడ్జెట్ ఓరియంటెడ్, బుక్స్ కూడా ఫోన్లోనే చూస్తున్నాం. మాకు ఇంకా గుర్తు క్యాల్కులేటర్ ఉండేది, ఇప్పుడు క్యాల్కులేటర్ వాడట్లేదు. క్యాల్కులేటర్ వాడేవాళ్ళం కాదు చిన్నప్పుడు. ఓకే, వీ యూస్ టు హ్యావ్ టు క్యాల్కులేట్, యూజ్ అ బ్రెయిన్. ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ మై డాటర్ యూజ్ అ క్యాల్కులేటర్. ఓకే, ఇట్స్ గుడ్, బట్ అగైన్ ఎక్కువ గ్యాడ్జెట్ ఓరియంటెడ్, నియర్ వర్క్, స్క్రీన్, అండ్ దీస్ ఆర్ సమ్ issues which are going to lead to this nearsightedness. అంటే ఇప్పుడు ఈ లైట్ అంటే జనరల్గా బ్లూ లైట్ సన్లైట్ లో నుంచి కూడా వస్తుందని ఐ రెడ్ సమ్వేర్. అంటే దాని గురించి సో ఎక్కువ మనం సూర్యుడిని సన్ గేజ్ చేస్తుంటాం కదా ఎర్లీ మార్నింగ్స్, వింటూ ఉంటాం. ఎక్కువసేపు సూర్యుడిని చూడడం అనేది ఎక్కువ కాన్స్టెంట్గా సూర్యుడిని డైలీ చూస్తూ ఉంటే చూపుకే ప్రమాదం రావచ్చు. సో బ్లూ లైట్ ఇన్ ది సన్ అండ్ ద రేస్ ఎఫెక్ట్, ఓకే, రేడియేషన్ ఇష్యూస్ రావచ్చు, క్యాటరాక్ట్స్ రావచ్చు, రెటినల్ బర్న్స్ రావచ్చు. ఓకే, సో చూపుకే ప్రమాదం వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. అంటే జనరల్గా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సన్ గేజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. అట్లా చూసి వదిలేయడం వేరు, కన్సిస్టెంట్గా అలాగే చూస్తూ ఉంటే మేబీ హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా కన్సిస్టెంట్గా డైలీ చూస్తూ ఉండే కొద్దీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే ఓకే, రెటినాలో ప్రాబ్లమ్స్ రావచ్చు విచ్ కెన్ బి పర్మనెంట్ చేంజ్. ఓకే, అండ్ క్యాటరాక్ట్స్ డెవలప్ అవ్వచ్చు. క్యాటరాక్ట్స్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సమ్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఓకే, న్యాచురల్ లెన్స్ మొత్తం మస్క్ అయిపోతుంది. ఓకే, సో రెటినల్ బర్న్స్ వస్తేనే ప్రాబ్లం, వీ కెనాట్ ట్రీట్ దెమ్, అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్. అయితే ఇదే కాంటెక్స్లో నాకు లైట్ గురించే ఇంకొక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకి RGB అంటారు కదా, అట్లా బ్లూ, రెడ్ అండ్ అట్లా. సో అంటే ఓన్లీ బ్లూ ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది మన కళ్ళని? జనరలీ ఎనీ కలర్, ఎనీ స్క్రీన్ ఆర్ సంథింగ్ విచ్ విల్ ఎమిట్ ఆల్ ది కలర్స్ కదా. సో దాని రిలవెన్స్ అనేది నాకు అర్థం కాలేదు అసలు. యూజువల్లీ బ్లూ కలర్ ఇన్ ద విజిబుల్ లైట్లో, బ్లూ లైట్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అండ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ. ఓకే, ఇప్పుడు మీకు రెడ్ లైట్ ఇస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్, అది చాలా దూరం నుంచి కూడా రెడ్ కనిపిస్తుంది మీకు. ఓకే, కలర్, అందుకే డేంజర్ లైట్స్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉంటాయి, రైట్, బికాస్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ అని. మేక్ సెన్స్. బ్లూ ఇస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్, హైయెస్ట్ ఇంటెన్సిటీ. దట్స్ వై ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఈస్ ఆల్సో హై. ఓకే ఓకే, ఇన్ ద బ్లూ లైట్. అర్థమైంది. అంటే 3 కలర్స్ ఉన్నా కూడా ఇంటెన్సిటీ ఇది ఎక్కువ. నేను ఇంకో ఆర్టికల్ చూసాను అనమాట.
దో దేర్ ఆర్ మల్టిపుల్ కలర్స్, మీకు బ్లూ అనే దానికి 30-40% వరకు ఇట్ కవర్స్ వెన్ యూర్ సీయింగ్ సమ్ స్క్రీన్ అని చెప్పి ఆర్టికల్ చదివింటే. Right. LED screens especially, they emit a lot of blue light. Right, got it. The design or the engineering లో. ఇప్పుడు మీరు LED స్క్రీన్స్ అన్నప్పుడు LED లైట్స్కి కూడా ఉంటుందా బ్లూ లైట్? Yeah, LED light, LED screen. అది చూడడానికి వైట్ కనబడుతుంది లైట్ కానీ స్క్రీన్ కానీ అది కానీ, బట్ Right. ఓకే. But the LED screens, let it be TV or a phone or all are LED. అవును. So akkada blue light emitting property is high. So it's a shortest wavelength with high intensity. Got it. అయితే ఇప్పుడు ఇఫ్ ఐ కంటిన్యూ ద సేమ్ క్వశ్చన్, ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ వేసాను 2050 కల్లా ఇలా అవ్వబోతుందని, అండ్ మల్టిపుల్ రీజన్స్ చెప్పారు. కొన్ని రిపోర్ట్స్ ఆస్పెక్ట్లో అంటే ఎర్లీ వార్నింగ్స్ చూసుకొని రిపోర్ట్ చేయడం వల్ల ఉండొచ్చు, ఎస్ డెఫినెట్లీ, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ అవర్ లైఫ్ స్టైల్స్ కదా. దిస్ ఈజ్ అంటే ఒకవేళ మీరు చెప్పాల్సి వస్తాయి అంటే ఇంత వర్స్ట్గా ఉండబోతున్న సిచ్యువేషన్, ఇలాంటివి కూడా చూడబోతున్నారు అని ఏమన్నా కేసెస్ గురించి మనం మాట్లాడగలిగితే ఇట్ బి గ్రేట్. ఇప్పుడు ఇందాక అన్న ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే ఏజ్లో వచ్చేది ముసలాళ్ళకి. ఓకే, ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఒక ఇన్ని రోజుల తర్వాత అన్నీ వీక్ అవుతాయి బాడీలో. అవును, అట్లా కళ్ళు కూడా వీక్ అవుతాయి. అఫ్కోర్స్. సో నరం కూడా వీక్ అవుతుంది. అందుకే ఏజ్ రిలేటెడ్గా డీజనరేషన్ జరుగుతుంది. అవును, రైట్. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఓకే, ఆ ఏజ్ వదిలేసి ఎర్లీ ఏజ్లో కూడా రావచ్చు. సో దట్స్ ఐఎమ్ అజ్యూమింగ్. దిస్ ఇంక్లూడ్ ఈవెన్ క్యాటరాక్ట్ అండ్ ఆల్. Cataract could be a part of it. Okay. Side effect to the exposure. Radiation cataracts అని అంటాం. See, radiation cataracts ఎక్కువగా సన్లో కానీ అదర్ హార్మ్ఫుల్ రేడియేషన్స్ వల్ల జాబ్ రిలేటెడ్గా వచ్చే వీటి వల్ల కూడా క్యాటరాక్ట్స్ వస్తాయి. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో క్యాటరాక్ట్స్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా the intensity with which you are seeing, tenure, the duration with which you are watching the screen can affect. I'm not saying will, can affect. So ఒకటి షార్ట్ సైటెడ్నెస్, నియర్ మయోపియా, గ్లాసెస్, అదొకటి. ఈ రేడియేషన్స్ వల్ల వచ్చే ఇష్యూస్ ఒకటి డెఫినెట్లీ కెన్ హ్యావ్ అ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇన్ బికాజ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్. ఏదైనా లాంగ్ టర్మ్ తర్వాతే కదా మనకు తెలుస్తుంది. ఇవి ఒకటి. ఇవే కాకుండా డ్రై ఐ స్ట్రెయిన్. సో జనరల్గా ఎక్కువ స్క్రీన్ స్టేర్ చేసేటప్పుడు బ్లింక్ చేయం. మనం బ్లింక్ చేసినప్పుడే ఈ బ్లాక్ ఐ ఉంది కదా, కార్నియా, లూబ్రికేట్ ఎప్పుడు మాయిస్ట్ ఉండాలి అది. సో మెకానిజం ఏంటంటే బ్లింక్ చేసి తెరవంగానే మాయిస్ట్ అవుతుంది, ఒక లిక్విడ్ పాస్ అవుతుంది కదా, ఒక లేయర్ లాగా మాయిస్ట్ అయ్యి మళ్ళీ ఆ ముక్కులోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. ఓకే, ద సర్టన్ క్వాంటిటీ. ఎక్కువ నీళ్ళు ఏడ్చినప్పుడు బయటకు వస్తాయి. ఇట్ కెన్ ఓన్లీ టేక్ ఇన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్. ఆ డ్రైనెస్ ఎక్కువ అయినప్పుడు టయర్డ్ ఐజ్, ఓకే, దెన్ వీ స్టార్ట్ రబ్బింగ్ ది ఐ. ఈ రబ్బింగ్ టెండెన్సీ ఉన్నప్పుడు కార్నియా డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ ఎండ్ అప్ ఇన్ అ కండిషన్ కాల్డ్ కెరటోకోనస్. ఓకే, ఓకే, సో కార్నియా కొల్లాజన్ బాండ్స్ ఉంటాయి. ఒక పని చేద్దాం, ఐ హ్యావ్ మోడల్, ఐ మోడల్, ఒకసారి అది ఒకసారి చూసుకుంటూ మాట్లాడదాం. ఈ కెమెరాలో చూపించుకుంటూ మాట్లాడితే ఇంకా బెటర్. యా. సో ఇందాక కెరటోకోనస్ అన్నాను కదా, ఎక్కువ రబ్బింగ్ వల్ల వచ్చేది. ఇప్పుడు ఈ డోమ్ చూసారా, ఇది నార్మల్ అనుకుందాం, కర్వేచర్. కెరటోకోనస్ అంటే ఇలా అయిపోతుంది. ఇట్స్ లైక్ అ కోన్ కదా. రైట్. ఓకే, సో వెన్ ద స్ట్రక్చర్ ఇస్ డిస్టర్బ్డ్ ఇట్ వీకన్స్ అండ్ ప్రోగ్రెసెస్ ఫార్వర్డ్, ముందుకు వచ్చేస్తుంది. మేబీ ఇది రబ్బింగ్ వల్ల కూడా అవ్వచ్చు. అఫ్ కోర్స్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై యూ కెరటోకోనస్ అంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ అండ్ సీ, మాట్లాడినప్పుడు వాళ్ళతోటి కళ్ళు రబ్ చేసే అలవాటు ఉంటుంది, అలర్జీస్ ఉంటాయి, యూనో. సో ఈ కండిషన్ని ట్రీట్ చేయడం కష్టం, అంటే విజన్ రెస్టోర్ చేయడం కష్టం. పాత క్వాలిటీ విజన్ రాదు, ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపగలుగుతాం, ముందుకు వెళ్ళకుండా ఆపగలుగుతాం, కానీ దీన్ని రివర్స్ చేయలేం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రబ్బింగ్ వల్ల వస్తాయి, ఐ రబ్బింగ్ వల్ల. రబ్బింగ్ ఎందుకు ఉంటుంది? స్ట్రెయిన్ వల్ల. స్ట్రెయిన్ ఎందుకు ఉంటుంది? స్క్రీన్స్ వల్ల. సో ఇట్స్ ఆల్ లింక్డ్, యూనో. ఓకే, ఇదొకటి. ఇందాక మీరు అన్నట్టు ఈ ఫ్లాషెస్ ఎక్కువ ఐ మీద ప్రెషర్ పెట్టినప్పుడు, సో ఇవన్నీ లింక్డ్ ఉంటాయండి, ఈ స్ట్రక్చర్స్ అన్నీ. సో ప్రాపర్ ఐలో ఇవన్నీ, యా, సో ఇవన్నీ హ్యావ్ టు సింక్ ఫర్ ద విజన్. సో లైట్ ఈ లెన్స్, ఈ కార్నియా నుంచి ఈ హోల్ నుంచి వెళ్ళి, ఈ హోల్ నుంచి ఈ లెన్స్ నుంచి వెళ్ళి నరం పైన పడాలి. రైట్. అసలు మీ క్వశ్చన్, నల్లగుండదు. బ్లాక్ ఐ is not, the color is not because of the actual color of the ఈ పార్ట్ is like a transparent glass. అవునా? ఓకే, సో మీరు వాచ్ ఉందా,
వాచ్ డైల్ బట్టే కదా గ్లాస్ కలర్ వస్తుంది. రైట్. సో దిస్ ఇస్ లైక్ అ గ్లాస్, ఇది డైల్. ఓకే. మన రేస్ వీఆర్ డార్క్ ఐస్. అవును. ఓకే, అదే యూరోపియన్స్కి బ్లూ ఐస్ ఉంటుంది. ఓ యా, రైట్, బికాజ్ వాళ్ళ పిగ్మెంటేషన్ తక్కువ. రైట్. సో అట్లా బ్లూ వచ్చింది. ఈ మోడల్ ఇచ్చింది యూరోపియన్స్ కాబట్టి. ఓకే. ఫస్ట్ చూసినప్పుడు అదే డౌట్ వచ్చింది నాకు, బ్లాక్ ఎందుకు లేదని. సరే మోడల్ అట్లా ఉందేమో అనుకున్నా. ఈ మోడల్ యాక్చువల్లీ యూరోపియన్స్ ఇచ్చారు. రైట్. కాబట్టి అది బ్లూలో వేసేసారు. ఇట్స్ ఎన్ ఎలాస్టిక్ ఆర్గన్. సో యూ పుట్ మోర్ ప్రెషర్, అంతే ప్రెషర్తో లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, అంతే కదా. రైట్. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అవును. సో అందుకే ఇంపాక్ట్ ట్రామాస్ కానీ ఇంపాక్ట్, సో వీ నీడ్ టు బి వెరీ జెంటల్ విత్ ది ఐ. ఇట్స్ అ వెరీ జెంటల్ ఆర్గన్. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ఇప్పుడు అంటే జనరల్గా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. కొంతమంది మెల్లిగా రబ్ చేసుకుంటూ ఉంటే నీకు కొంచెం విజన్ బాగుంటుందని, కొంతమంది అంటే ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హాట్ వాటర్లో కళ్ళు పెట్టాలని, ఒక్కొక్కటి వింటూ ఉంటాం కదా. మేబీ వీ కెన్ కరెక్ట్ ఆల్ దోస్. నో సి బేసికలీ లాజికలీ దే కరెక్ట్. ఓకే, టెంపరీ బెనిఫిట్స్ వస్తాయి కానీ లాంగ్ టర్మ్లో అవి చేసే కొద్దీ ఇంకా డ్యామేజ్ పర్మనెంట్ అవుతుంది. షార్ట్ సైట్ ఎందుకు వస్తుంది అంటే ఈ కర్వేచర్ వల్ల వస్తుంది. జీరో సైటే లేని వాళ్ళకి కన్ను నార్మల్ సైజ్ అనుకుందాం. ఓకే, మైనస్ పవర్ ఉండే వాళ్ళ కళ్ళు పెద్దది, అది బయటకు వస్తాయి, పాపౌట్ అయితే. అంటే పెద్ద సైజ్ కన్ను, ఈ ఐ బాల్ సైజ్ పెద్దది. ఓకే, ప్లస్ పవర్ ఉండే వాళ్ళది కన్ను చిన్నది స్ట్రక్చరలీ బై బర్త్. ఇప్పుడు నా కళ్ళజోడు లేవనుకోండి, నాది నార్మల్ ఐ సైజ్ అనుకుందాం. ఓకే, నా ఏజ్ గ్రూప్లో పక్కన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మైనస్ పవర్ ఉందంటే నా సైజ్ కన్ను కంటే పెద్ద కన్ను వాళ్ళది. అదే ఏజ్ గ్రూప్లో ప్లస్ పవర్ వాడాడు అనుకోండి, వాళ్ళ కన్ను చిన్నది. దిస్ ఇస్ నాట్ కామన్గా అందరికి అర్థమయ్యేటట్టు. ఓకే, సో ఇది కామన్. మైనస్ పవర్ పెద్దది కదా, నొక్కితే ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది కదా. సో యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టు జీరో. అప్పుడు విజన్ బాగున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఎలాస్టిక్. సో లాజికల్. ఇది కన్సిస్టెంట్గా రిపీట్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ ఆన్ ది ఐ, అన్ని స్ట్రక్చర్స్ కదులుతుంటాయి. ఇట్స్ నాట్ గుడ్. లక్షలు సంపాదిస్తున్నాడు ఇట్లాంటి చేయించి. ఐ షుడ్ బీ కేర్ఫుల్ డెఫినెట్లీ. ఓకే, బాయ్స్ చూడండి, గర్ల్స్ చూడండి, జాగ్రత్త. మనకి దీని గురించి ఇంకా చాలా నాకు కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, పక్కన పెడదాం కొద్దిసేపు. ఇందాక మీరు అన్నట్టు రబ్బింగ్ ఎందుకు వస్తుంది, బికాస్ మోర్ ఆఫ్ స్క్రీన్ చూడడం వల్ల ఇరిటేషన్ వస్తుంది, దానివల్ల రబ్ చేస్తుంది. సో అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు దట్ స్క్రీన్స్. ట్రూ. అసలు ఫ్యూచర్ ఏముండబోతుందిరా బాబు అంటే, the only logic here is how much we can limit ourselves. అర్థమైంది. కళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్, అప్పుడు చూపు బాగుంటుంది. రైట్, ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. స్ట్రెయిన్ ఇస్తున్నామని మీకు అనిపిస్తే బ్రేక్ ఇవ్వాల్సిందే. కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రేక్ అంటే ఇంకొక టీవీ చూడడం కాదు, ఫోన్ నుంచి టీవీకి వెళ్ళకూడదు, లేదా ఇంకోటి ఏదో చూడడం కాదు. కళ్ళు మూసుకున్నా మంచిదే. ఓకే, డిస్టెన్స్ వ్యూయింగ్, గ్రీనరీ చూడండి. ఏదైనా దూరం చూడండి అంటే దూరంగా టీవీ కూడా వద్దు. సంథింగ్ డిస్టెన్స్, వాచ్ లైక్ గ్రీనరీ, గో అవుట్ అండ్ ప్లే ఇఫ్ యూ క్యాన్. కళ్ళు మూసుకోండి ఇఫ్ యూ క్యాన్, దట్స్ ఈవెన్ బెటర్. ఓకే, రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎంత వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో కళ్ళ నుంచి అంత బ్రేక్ ఇస్తే డెఫినెట్లీ ఏ ఇబ్బందులు ఉండవు. ఓన్లీ వర్కే ఇస్తాను ఎక్స్ట్రాక్ట్ చేస్తానంటే రివర్స్లో అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడేటప్పుడు బ్లింకింగ్ గురించి మాట్లాడారు. కళ్ళు కొట్టేటప్పుడు ఎవ్రీ టైమ్ ఈ బ్లింక్ ఒక లిక్విడ్ పాస్ అవుతుంది, ముక్కులో దాకా వెళ్ళిపోతుందని. దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ కెన్ వి టాక్ అబౌట్. అంటే అసలు జనరల్గా మన ప్రమేయం లేకుండా బ్లింక్ చేసేస్తాం మనం, అనుకుని చేయం కదా. సో జనరల్ ఒక 1 minute ఎన్నిసార్లు బ్లింక్ అవ్వాలి, ఆర్ ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి న్యాచురల్గా బాగున్నాయి అంటే కళ్ళు? రైట్. సో బేసికలీ బ్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నట్టు యావరేజ్న సో 15 to 20 times in a minute is normal and is recommended. Okay, so with screen time ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది. బికాజ్ యూర్ కాన్సన్ట్రేటింగ్, తెలియకుంటాను. అండ్ కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా బుక్ చదువుతున్నా, టీవీ చూస్తున్నా, ఫోన్ కానీ, యూ టెన్ టు అవాయిడ్ దట్, మిస్ ఇట్. సో లిడ్ is for a protection basically, eyeball ki. So blink reflex వస్తుంది, మనం కన్ దగ్గరికి అది తీసుకొస్తే బ్లింక్ చేస్తాం. ఇట్స్ రిఫ్లెక్స్, ఇట్స్ మెకానిజం. ఆ కార్నియల్ నర్వ్స్ని, బ్లాక్ ఐ ఉంది, నల్లగుడ్డ, అక్కడ నర్వ్స్ ఉంటాయి, దట్ విల్ స్టిమ్యులేట్ ద రిఫ్లెక్స్. సో అది రిఫ్లెక్స్ అవుతుంది. ఆ హెల్త్ కోసం కూడా బ్లింకింగ్ ఇంపార్టెంట్. సో
లూబ్రికేటింగ్గా ఉండి మాయిస్ట్గా ఉంది అనుకోండి, ఐస్ ఆర్ హెల్దీ. సో 15 to 20 times is what the థియరిటికలీ. గైస్ నోట్ ఇట్ డౌన్. జనరల్గా చాలా మంది ఐమ్ గ్లాడ్ దట్ చాలా మంది నోట్స్ పెట్టుకుంటారు అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ అని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి నాకు ట్యాగ్ చేస్తూ ఉంటారు. సో మేబీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్ ఫర్ దెమ్ అండ్ హూ ఆర్ విత్ మోర్ స్క్రీన్ టైమ్, మీకు ఇచ్చే చిన్న టిప్ 20-20-20 రూల్. ఓకే, సో ఇదేంటంటే ఒక 20 minutes స్క్రీన్ చూసారనుకోండి, ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds చూడండి. అంటే గేజింగ్ ఒక సో దట్ విల్ హెల్ప్ యునో లెస్ స్ట్రెయిన్ ఆన్ ది ఐ. కళ్ళ పైన లెస్ స్ట్రెయిన్ తీసుకొస్తుంది. కీప్ బ్లింకింగ్, మీకు ఇబ్బంది ఉన్నా లేకపోయినా కావాల్సుకుని బ్లింక్ చేసుకోండి. దట్ వే ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఎవ్రీ అవర్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ అ మినిట్, హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ, తర్వాత ఒక మేబీ 1 minute క్లోజ్ యువర్ ఐస్, గివ్ రెస్ట్ టు ది ఐస్. ఐమ్ షూర్ యుల్ బి ఫైన్. అండ్ నేను కూడా టిప్ ఇచ్చేస్తా. పాడ్కాస్ట్ 30 minutes అయినట్టుంది, బ్రేక్ తీసుకోండి, తర్వాత చూడండి, మళ్ళీ రండి, మళ్ళీ చూడండి. బ్రేక్ తీసుకొని మేబీ సేమ్ సార్ అన్నట్టు లైక్ 20 feet దూరంలో ఉన్న గోడనో లేకపోతే దేన్నో దాన్ని, మళ్ళీ స్క్రీన్ కాదు, మళ్ళీ ఇందాక అన్నారు కదా, మళ్ళీ టీవీనో కంప్యూటర్నో కాకుండా మళ్ళీ గోడనో దేనో చూసి. ఇప్పుడు ఈ స్క్రీన్ టైమ్, ఈ కాన్వర్సేషన్ అంతా ఎండ్ చేసే ముందు, ఈ టాపిక్ ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న అడ్వైస్ కావాలి మాకు. యంగ్స్టర్స్ ఆర్ పేరెంట్స్, అంటే యంగ్స్టర్స్కి సిబ్లింగ్స్ ఉండొచ్చు, పేరెంట్స్కి పిల్లలు ఉండొచ్చు, ఎవరైతే పాడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళకి కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలంటే అబౌట్ దిస్ స్క్రీన్ టైమ్ అండ్ ఆల్, ఒక చిన్న ఆన్ ద ఫేస్ ఒక వార్నింగ్ ఇచ్చినా పర్లేదు, ఒకటి చేయండి. సో బేసికలీ పేరెంట్స్కి, పిల్లలు ఎంగేజ్డ్ ఉంటారు, మీ జోలికి రారు, ఒక స్క్రీన్ ఇచ్చేస్తే దేర్ ఆక్యుపైడ్ అనుకుంటే కొంచెం జాగ్రత్తగా విల్ హ్యావ్ టు డబుల్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కువగా try to engage them for outdoor activities, other sports, more friends gathering and పిల్లలు స్కూల్లో గ్యాదరింగ్, అట్లా స్క్రీన్స్ ఎంతవరకు తగ్గించగలిగితే అంత మంచిది. ఇంకా రాను వాళ్ళు అదే పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మ్యాక్సిమం మినిమైజ్ చేయడం. ఓకే, పెద్దవాళ్ళకి బ్లూరే ఫిల్టర్స్ మేబీ ఇట్ విల్ హెల్ప్. దెర్ ఆర్ స్టడీస్ విచ్ సే పెద్దగా పనిచేయవని ఉంది, బట్ దెర్ ఆర్ స్టడీస్ విచ్ సే బ్లూరే ఫిల్టర్స్ వల్ల ఆ బ్లూ లైట్ కట్ అయ్యి కెన్ కాజ్ లాంగ్ టర్మ్ కంఫర్ట్. ఇమీడియట్గా మీకేం తెలియదు, ఆ లాంగ్ టర్మ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. సో బ్లూరే ఫిల్టర్స్ ఇప్పుడు ఫోన్స్ ఎస్పెషలీ నైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. దే ఆర్ గుడ్ గ్యాడ్జెట్స్ విచ్ హ్యావ్ ప్రాపర్ సెట్టింగ్స్, అవి చేసుకుంటే డార్క్ మోడ్ అని లైట్ మోడ్. ఐ థింక్ ఇట్స్ బెటర్ we do such kind of adjustments and I'm sure it will be fine. So minimize the screen time as much as possible. Right. అయితే ఇప్పుడు ఇది అగైన్ ఇది కూడా సినిమాలో చూసినప్పుడు తెలుసు నాకు, రేచీకటి అనే, నేను నిజ జీవితంలో అయితే ఒక మనిషిని చూడలేదు రేచీకటి అనేది. అసలు అట్లా ఉంటుందా, ఉంటే దేనివల్ల వస్తుంది, ఏమవుతుంది, ఏ టైం నుంచి వాళ్ళకి కనబడదు కళ్ళు? మీరు రేచీకటి కామన్గా వింటున్నారు సినిమాల్లోనే, మళ్ళీ బయట ఎప్పుడు వినలేదు నేను, యాక్చువల్ చెప్పరేమో మరి బయటికి. పగులు చీకటి కూడా చూపు కూడా ఉండదు. ఓకే, డే టైం కూడా చూపు లేని పరిస్థితి ఉంటుంది. సో మనకి రాడ్స్ అండ్ కోన్స్ అని 2 structures ఓకే రెటినాలో. ఓకే, దే ప్రాసెస్ డే విజన్ అండ్ నైట్ విజన్. ఈ రాడ్స్ ఎప్పుడైతే మనకి కరెక్ట్గా పనిచేయవో, విచ్ ఇస్ జెనెటికల్ ఆర్ విటమిన్ ఏ డెఫిషియన్సీ, ఓకే, అప్పుడు నైట్ టైమ్ విజన్ ప్రాసెస్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడన్నా డార్క్ రూమ్ నుంచి లైట్లోకి వచ్చిన, లేదా బ్రైట్ రూమ్ నుంచి డార్క్లోకి వెళ్ళినా, you'll take some time to adapt a clarity vision adaptation time, light and dark adaptation. ఇవన్నీ నర్వ్లో ప్రాసెసింగ్ జరగాలి కదా. ఇప్పుడు సడన్గా డార్క్లోకి వెళ్ళారు అనుకోండి, నైట్ విజన్ ప్రాసెస్ అవ్వాలంటే రాడ్స్ యాక్టివేట్ అవ్వాలి, రాడ్స్ అండ్ కోన్స్ అంటాం. సో దిస్ పార్ట్ ఆఫ్ ద రెటినల్ స్ట్రక్చర్. ఇట్స్ అ కాంప్లెక్స్ స్ట్రక్చర్. మనకి వి కెన్ నాట్ ఇమాజిన్ దట్ ఇంజనీరింగ్. ఓకే, అందుకే అవి ఏదైనా కట్ అయిన నర్వ్ కానీ, నరంలో ఇష్యూ వచ్చినా, ఇప్పుడు పారాలిసిస్ వచ్చిన వాళ్ళు చూడండి, ఫుల్ రిస్టోర్ కారు, ఎక్కడో ఎంతో వీక్నెస్ ఉంటుంది. ఓకే, ఇట్ సీమ్స్ మల్టిపుల్ న్యూరాన్స్ ఆర్ డార్మెంట్, యాక్టివేట్ అవ్వవంట. అందుకే కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయి ఈ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి, టోటల్గా రికవరీ, ఈ డార్మెంట్ న్యూరాన్స్ని రీయాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇట్లా ఈ నర్వ్ ఇస్ అ కాంప్లెక్స్ స్ట్రక్చర్. లైట్ అంత కాంప్లెక్స్గా నీట్గా ప్లాన్ చేసాడు దేవుడు విజన్ని. రైట్. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ ప్రాసెసింగ్ జరగదు.
రైట్. వెన్ ద ప్రాసెసింగ్ జరిగినప్పుడు ఆ విజన్ పోతుంది. దాని పైన చేయలేకపోతే. యా. సో నైట్ బ్లైండ్నెస్లో జెనెటిక్గా వచ్చింది అనుకోండి, ఇంకెవరేం చేయలేం. అది జెనెటికల్ మాల్ ఫార్మేషన్, దాన్ని మనం ఏమీ మార్చలేం. అన్ఫార్చునేట్లీ ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా తగ్గిపోద్ది స్లోగా. ఫీల్డ్ ఇస్ లైక్ ఎంత స్కోప్ ఉంటుంది టోటల్గా. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పెథాలజీ. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా నైట్ బ్లైండ్నెస్. యా. అప్పుడు దాన్ని వీ కెన్ రిస్టోర్ ఇట్. వీ కెన్ సప్లిమెంట్ విటమిన్ ఏ అండ్ రిస్టోర్ దట్. అదే ఒక చిన్న లేమ్ క్వశ్చన్. ఇప్పుడు రే చీకటి కానీ పగల చీకటి కానీ అది విల్ ఇట్ డిపెండ్ ఆన్ ది టైమ్ ఆర్ ది లైట్ ఎమిషన్? అంటే లైట్ ఎంత ఉందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. నైట్ టైం డార్క్లో బయటికి వెళ్తే తప్ప ఇష్యూ రాదు, ఇంట్లో కూర్చున్నకి ఇష్యూ ఉంటుంది ఇంట్లో డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ. ఓకే. సో దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ది సంబడి టు గో అవుట్ ఇన్ ద డార్క్. సో డార్క్ లైట్స్, బ్రైట్నెస్ బాగుంది అనుకుంటే బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు నైట్ బ్లైండ్నెస్ ఉన్న వాడికి డే టైంలో ఏం ఇష్యూ కనబడదా? ఉండదు ఇనిషియల్గా. ఓకే ఓకే. రాను ఫీల్డ్ కంప్రెస్ అయిపోయింది అనుకోండి, డే కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫీల్డ్ పోయింది అనుకోండి, అప్పుడు ట్యూబులర్ విజన్కి వెళ్ళిపోతారు. సో ఇట్ అగైన్ కొన్ని ప్రోగ్రెస్ అయిపోతాయి, కొన్ని ప్రోగ్రెస్ అవ్వవు, కొన్ని స్లో ప్రోగ్రెషన్ ఉంటాయి. టైప్స్ ఆర్పీలో కూడా రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాం, ఎటిపికల్ ఆర్పీస్ అంటారు. సో వాళ్ళకి మేజర్ ఇష్యూస్ ఉండకపోవచ్చు. సో అట్లా డిపెండ్స్ ఆన్ ద ప్రెజెంటేషన్. మీరు అన్నట్టు ఇందాక అనుకున్నట్టు నైట్ టైం డెఫినెట్లీ విజన్ తగ్గిపోతుంది. ఫీల్డ్ తగ్గిపోతే డే టైం కూడా తగ్గిపోతుంది. రైట్. కంప్లీట్గా వేసుకో. డాక్టర్, ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అదే ఒక టాపిక్ అయితే టూ సైడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా నేను మైండ్లోకి వెళ్ళి నేను ఆర్గన్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, నా కల్లో లేకపోతే పలానా ఆర్గన్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నథింగ్ అగైన్స్ ఎనీథింగ్, మేబీ పేరెంట్స్ విల్ వాట్ యు కాల్ ఫీల్, అరే వద్దులేరా బాబు, ఎందుకు వచ్చిన ఇట్లా వద్దు, అంత కరెక్ట్ కాదు, ఆ థాట్లో ఉంటుంది జనరల్గా. ఫస్ట్ అక్కడి నుంచి అపోజిషన్ వస్తుంది మన మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉందా లేదా పక్కకి పెట్టేసి ఫస్ట్ అదో భయం, అంటే అదొక అబ్జెక్షన్ వస్తుంది కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆలోచించినప్పుడు ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్, మనం స్పెసిఫిక్గా కళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకవేళ నేను కనుక నా కళ్ళని డొనేట్ చేస్తే ఆఫ్టర్ మై డెత్, సేఫ్ సపోజ్ అంటే జనరల్ కాంటెక్స్ట్ కోసం, ఆఫ్టర్ మై డెత్ అసలు ఏమవుతుంది అంటే వాట్ విల్ బి ద ప్రాసెస్? నేను చనిపోయిన తర్వాతనో లేకపోతే ఎనీవన్ హూస్ డొనేటింగ్ సంథింగ్ అండ్ హీస్ నో మోర్ నౌ, ప్రాసెస్ ఏంటి? హాస్పిటల్స్ తెలుస్తుందా? ఎట్లుంటుంది అసలు దీని ప్రాసెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ డొనేషన్ అనేది. మనం రిజిస్టర్ చేసుకోవాలి ఐ బ్యాంక్తో. ఓకే, వి రిజిస్టర్ టు ది ఐ బ్యాంక్ అండ్ వన్స్ ఈ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ అయినప్పుడు, డెత్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే విత్ ఇన్ 6 hours ప్రిజర్వ్ చేసేయాలి. అదర్వైజ్ ది ఐ విల్ గెట్ డికేడ్. అంటే విత్ ఇన్ 6 hours ఆఫ్ డెత్, విత్ ఇన్ 6 hours ప్రొక్యూర్ చేసేసుకోవడము, స్టోరేజ్ చేసేసుకోవడం అయిపోతే దెన్ వీ కెన్, ద టిష్యూ ఇస్ సేవ్డ్. అదర్వైజ్ బియాండ్ దట్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ గెట్స్ డికేడ్. అర్థమైంది. ఓకే. సో అండ్ ఎంటైర్ ఐబాల్లో మనకి ఈ నల్లగుడ్డు వరకే ఉపయోగపడుతుంది డొనేషన్. అంటే మనకు కనబడుతున్న బ్లాక్. రైట్. ఓకే, రైట్. మిగతా కన్నంతా అసలు మనకి యూజ్ అవ్వదు. బేసిక్ రీజన్ ఇస్ ఆ రెటినా కనెక్షన్స్ అవన్నీ కనెక్టెడ్, ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో మిగతా ఒకటి పని రాదు. రెండోది ఏంటంటే ఈ నల్లగుడ్డుకి హైయెస్ట్ డొనేట్ చేసిన తర్వాత ఐ డొనేషన్లోనే పాజిటివ్స్ ఎక్కువ. ఓకే. ఇన్ ద సెన్స్ రిజెక్షన్స్ తక్కువ. యా, సక్సెస్ రేట్ ఎక్కువ. ఓకే, సక్సెస్ రేట్ ఎక్కువ, రిజెక్షన్స్ తక్కువ. ఎందుకంటే బ్లడ్ సప్లై ఉండదు. సో యూజువలీ బ్లడ్ మ్యాచ్ కాకపోవచ్చు కదా. సో అందుకని బ్లడ్ సప్లై లేని ఆర్గన్ కాబట్టి, ఆ కార్నియా పార్ట్ కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఎనీ డొనేషన్లో. ఆ పార్ట్ వరకు ఆ పర్టికులర్ కార్నియాని మాత్రమే ఉపయోగిస్తారు ఫర్ డొనేషన్. అంటే సో బేసిక్లీ ఇప్పుడు నేను రిజిస్టర్ అయిన ఐ బ్యాంక్ కనుక ఇంటిమేషన్ ఇచ్చి ది పర్సన్ ఇస్ నో మోర్, యూ కెన్ కలెక్ట్ ది ఐజ్ అన్నట్టు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత, ఫ్యామిలీ సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాట్ హ్యాపెన్స్? అంటే డూ దే కట్ మై బాడీ ఆర్ సంథింగ్? దే రిమూవ్ ది ఐ. ఓకే, అంటే తెలుస్తుంది బాడీ మీద సమ్ సర్జరీ హ్యాపెన్ అని. ఓకే. సో ఐ థింక్ దిల్ ప్యాక్ ఇట్ లేటర్ అండ్ దిల్ రిమూవ్ ది ఐ అండ్ ప్రిజర్వ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ అండ్ దే కమ్ అప్ విత్ ద కిట్. తర్వాత సర్జరీ లాగా అవుతుంది కాబట్టి మేబీ ఇట్స్ అ వెరీ ఒక 10-15 minutes లోపలే ప్రొసీజర్ ఉంటుంది. దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దాట్. ద టెక్నీషియన్స్ ఆర్ ట్రైన్డ్ ఫర్ దాట్. ఓకే. దే రిమూవ్ ది ఆర్గన్, ప్రిజర్వ్ చేసుకొని దే లీవ్. 6 hours లోపు జరిగిపోవాలి ఇవన్నీ. లేకపోతే డీకేయింగ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. ఇంకోటి నేను ఏదో మూవీలో చూసాను రీసెంట్గా, ఓంకార్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్.
ఆ మూవీలో డాగ్ ఐ పెట్టిన తర్వాత డాగ్ అంటే ఆ ఐకి మెమరీ ఉంటుంది. సో తనను చంపిన వాళ్ళని గుర్తుపట్టి చంపడం ఆడదాకా వెళ్తుంది. సంథింగ్ జనరల్గా మెమరీ ఉంటుందా ఆర్గన్స్కి? నేను కూడా ఎవరు చెప్తే ఏదో నీ సబ్జెక్ట్ రిలేటెడ్ చూడాలంటే చూశాను. ఇట్స్ అది మూవీ వర్కే. ఓకే, దే జస్ట్ వాంటెడ్ టు నథింగ్ ట్రూ లైక్ దట్. ఓకే, సో మెమరీ సో నల్లగుడ్డు వరకే కదా మనం వాడేది, ఉపయోగపడేది. కాబట్టి ఆ మెమరీ అనేది అదంతా ఏముండదు. ఓకే, గాట్ ఇట్. ఫర్ అ మూవీ ఇట్స్ గుడ్. ఓకే, గాట్ ఇట్. యా యా. డాక్టర్, ఇంకోటి నేను డ్యూరింగ్ ద రీసెర్చ్ ఓన్లీ కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు కింద ఒక కమెంట్ చదివా. ఆ కమెంట్ పెడతాను ఇక్కడ. సో కమెంట్లో తను ఒక ఫీమేల్ తన మదర్ గురించి చెప్తారనమాట. దానిలో ఫర్ మెనీ ఇయర్స్ మా డాక్టర్ మా మదర్కి వచ్చే క్రానిక్ హెడేక్ని ఇగ్నోర్ చేశాడు. యూస్ టు సే దట్ నేను ఇచ్చే టాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు తను, ఇట్స్ ఓకే బట్ రెస్ట్ ఆల్ షీస్ ఫైన్ అన్నట్టు ఏదో చెప్తా ఉంటే హెడేక్ మరీ ఎక్కువ అవుతూ సిమ్టమ్స్ మరీ ఎక్కువ చూసుకుంటూ ఇంకా అవ్వక తనతోని వాళ్ళ మదర్ షీ కన్సల్టెడ్ ఐ డాక్టర్. తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను జనరల్గా లైట్ పెడతారు కదా కళ్ళలో, లైట్ పెట్టి సంథింగ్ అది చూసిన ఎమ్మడే మీకు నెక్స్ట్ వీక్ ఏదో ట్రావెల్ ఉన్నట్టుంది కదా, ఆపేసుకొని ఇమీడియట్లీ కన్సల్ట్ డాక్టర్ అండ్ గెట్ అంటే అవసరమైన ట్రీట్మెంట్ చూడండి అని. ఐ డాక్టర్ చెప్పింది ఏంటంటే తనకి సమ్ బ్రెయిన్ ట్యూమర్ ఉందంట. ఆ బ్రెయిన్ ట్యూమర్కి ఐ డాక్టర్ చెప్పాడు. రైట్. సో ఐ వాజ్ షాక్డ్. అంటే ఆ కమెంట్ చదివినప్పుడు అదేంటి రెగ్యులర్ డాక్టర్ ఉన్నప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు హీ కుడెంట్ అండర్స్టాండ్ ది సిమ్టమ్స్ అండ్ ఆల్, బట్ ఒక హెడేక్ వల్ల ఒక కళ్ళు చెక్ చేయించుకుందాము స్పెట్స్ వల్ల ఇష్యూ వస్తుందేమో అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ కుడ్ ఫిగర్ అవుట్ దట్ ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని. ఒకవేళ తను ఫ్లైట్లో ఎక్కుంటే అందులో కమెంట్లో మంచిగా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఫ్లైట్లో ఎక్కుంటే ఆ కంప్రెషన్ వల్ల లేకపోతే ఆ ప్రెషర్ వల్ల షీ మైట్ హావ్ డైడ్ ఇన్ ది ఫ్లైట్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. సో సరే, పుట్టింగ్ అబౌట్ ది కమెంట్ అసైడ్, పుట్టింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు దట్ లేడీ, నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఐ డాక్టర్కి హౌ కుడ్ హీ అండర్స్టాండ్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అండ్ వాట్ ఎల్స్ కెన్ అన్ ఐ డాక్టర్ ఆర్ ఐ స్పెషలిస్ట్ అండర్స్టాండ్? కామన్గా హెడేక్ అనగానే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళమంటాడు. ఒకటి బేసికలీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈ విషయంలో అది కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోవడము, టైంకి డయాగ్నోస్ చేయకపోవడం. హెడేక్ అనగానే కామన్గా ఎవరైనా ఐ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తాడు, యాజ్ ఫర్ ఎస్ ఐ నో. పోనీ ఒక న్యూరో ఫిజిషియన్ ఆర్ ఫిజిషియన్ చెప్పిన వాళ్ళు కన్సిస్టెంట్గా ఈ ఐ ఇష్యూ హెడేక్ అని చెప్తున్నప్పుడు ఎంఆర్ఐలో కానీ ఎక్కడైనా తెలిసిపోతుంది. మేబీ ఇట్ వాజ్ లిటిల్ క్యాజువలీ టేకన్. కానీ ఐలో ఏమవుతుందంటే బ్రెయిన్కి కన్నుకి కనెక్షన్ అండి, ఆప్టిక్ నర్వ్ అన్నాను కదా. సో బ్రెయిన్లో ఏదైనా ఇష్యూ ఉన్నా, నీరు చేరినా, వాపు ఉన్నా, ఆ ఫ్లూయిడ్ ఉంటుంది బ్రెయిన్లో, అదంతా వాపు ఉందనుకోండి ఐ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. ఐ ఎగ్జామినేషన్లో అది నార్మల్గా ఈ వాపు ఉండకూడదు, ఇది ఉంది, ఇది బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అని ప్రాపర్గా పకడ్బందీగా చెప్పచ్చు, కన్ఫర్మ్గా చెప్పచ్చు. ఓకే. సో హెడేక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐ డాక్టర్ కలవాల్సిందే. ఇది కొన్నిసార్లు నేను కూడా విన్నాను, ఫ్రీక్వెంట్ హెడేక్స్తో వచ్చినప్పుడు ఐ డాక్టర్ కూడా మిస్ చేశాడు. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో ఇష్యూ ఉండింది. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ రెగ్యులర్గా ఐలో ఎగ్జామినేషన్స్లో మీరు బ్రెయిన్ అని అంటున్నారు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు, మీ గట్లో ప్రాబ్లం ఉందనే విషయం తెలుసుకోవచ్చు ఐ ఎగ్జామినేషన్ నుంచే. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనే విషయం తెలుసుకోవచ్చు, ఏ గ్రేడ్లో మీ బీపీ ఉంది, మీ షుగర్ కూడా ఏ స్టేజ్లో ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ గ్రేడ్ దీస్ డిసీజెస్ ఈ జబ్బులకంతా. ఎందుకంటే ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టే మారుతుంది కదా. ఇప్పుడు షుగర్ గ్రేడ్ని బట్టి, బీపీ కూడా గ్రేడ్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరల్గా నా దగ్గరికి ఒక పెద్ద ఆయన ఫ్రీక్వెంట్ లాస్ ఆఫ్ విజన్, ట్రాన్సియంట్ లాస్, సడన్గా చూపు బ్లర్ అయిపోతుంది, మళ్ళీ రెస్టోర్ అవుతుంది. ఓకే, ఎమరాసిస్ ఫిగాక్స్ అంటాం టెక్నికల్లీ. ఇది ట్రాన్సియంట్ లాస్ ఆఫ్ విజన్స్ వచ్చి చూపుకి ప్రాబ్లం ఏమో అని వచ్చాడు. చూపు బాగుంది, 6 ఉంది, ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ విజన్ ఉంది, అద్దాలు పెడితే చక్కగా చదువుతున్నాడు, అంతా బాగానే ఉంది. మరి ఏంటిది అని అంటే కెరటిడ్ డాప్లర్ తీయించుకోమన్నాను. ఓకే, ఇట్స్ అ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ. హీ వాజ్ డయాగ్నోస్ టు హ్యావ్ అ ఇష్యూ ఇన్ కార్డియాక్ ప్రాబ్లమ్ అని డయాగ్నోస్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్. ఇవి ఎర్లీ సైన్స్. ఓకే, మనకి హార్ట్ ఎలాగైతే పంప్ అవుతుందో బాడీకి, బ్రెయిన్కి కూడా పంప్ అవుతుంది, కన్నుకి కూడా పంప్ అవుతుంది న్యాచురల్లీ. సో మిస్ అవుతుంది పంప్, ఒక కెరటిడ్ ఆర్టరీ నుంచి పంప్ మిస్ అవుతుంది. అప్పుడు విజన్ తగ్గుతూ ఇట్స్ లైక్ దట్. ఆ ట్రాన్సియంట్ లాస్ అవుతుంది ఎగ్జర్షన్లో.
సప్లై కూడా తగ్గుతుంది కదా హార్ట్. ఇప్పుడు మనం కూర్చుని ఉన్నప్పుడు రిలాక్స్గా ఉంటాం, నడుస్తున్నప్పుడు ఎక్కువ పంప్ చేయాలి, ఆ ఫ్లో లేనప్పుడు ఎగ్జర్షన్ అప్పుడు. ఓకే, ఆ కెరటిడ్ డాప్లర్లో ప్రాబ్లం తెలిసింది, హీ వాజ్ హ్యాపీ. ఆబ్వియస్లీ వాజ్ డయాగ్నోస్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు, బాగుంది. సో అట్లా ఐ ఎగ్జామినేషన్లో బాడీలో ఏ ప్రాబ్లం, ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్ కెన్ బి డయాగ్నోస్డ్. రీనల్ ఇష్యూస్ డయాగ్నోస్ చేయొచ్చు, గట్ ఇష్యూస్ డయాగ్నోస్ చేయొచ్చు. చాలా మందికి ఏంటంటే ఇంటెస్టినల్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అవి కళ్ళల్లో కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఓకే, ఇన్ఫ్లేమ్ అంటే వాపులాగా. ఓకే, దెన్ వీ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. కన్నుల్లో ప్రాబ్లమ్ అని వచ్చాడు, నొప్పనో వాపనో వస్తాడు, అది జనరల్గా మాకు తెలిసిపోద్ది, ఇది రెగ్యులర్గా వచ్చే కండిషన్ కాదు, ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడ వస్తుందని 4 పాయింట్స్ ఉంటాయి. ఆ టెస్ట్లన్నీ చేసుకురామంటే ఎక్కడి దగ్గర బయటపడుతుంది, తెలిసిపోతాయి. ఓకే, సో అక్కడ ఒక బెనిఫిట్ ఉంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇందాక మీరు చెప్పారు, బీపీ, ఇప్పుడు బ్లడ్ వెజల్ని డైరెక్ట్గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ వెయిన్స్ కనిపిస్తాయా, అవును, అక్కడ 3D యాక్చువల్ ఇమేజ్ కనిపిస్తుంది. సో బ్లడ్ ఫ్లో కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ త్రూ ఐ ఎగ్జామినేషన్, సింపుల్ ఐ ఎగ్జామినేషన్, నో రాకెట్ సైన్స్. సింపుల్గా ఒక డ్రాప్ వేస్తారు, డైలేట్ అవుతుంది, చూస్తే యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఐ మీన్ బ్లడ్ సప్లై కానీ, జనరల్గా ఏజ్ రిలేటెడ్, ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి, ఏజ్ తర్వాతే కదా. అవును. ఓకే, సో మనం బోన్స్ ఎట్లా వీక్ అవుతుందో బబ్లడ్ వెజల్ కూడా పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ పంపింగ్ తగ్గుతుందనే విషయం అక్కడ తెలిసిపోతుంది. స్క్లిరోజ్డ్ వెజల్స్ అంటాం, థిక్ అయిపోతాయి, వైడ్ అయిపోతాయి, అవి తెలిసిపోతుంది. సో ఏ గ్రేడ్లో ప్రాబ్లం ఉంది, ఆబ్వియస్లీ దట్ విల్ లీడ్ టు సమ్ బీపీ విల్ లీడ్ టు స్ట్రోక్ లేదా హార్ట్ ఇష్యూ. సో అట్లా తెలిసిపోతుంది మనకి. సో అదే లైక్ కనెక్టెడ్ టు దిస్ డయాబెటీస్ అనే ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యాడ్ అ డౌట్ అనమాట, కెన్ షుగర్ కాజ్ పర్మనెంట్ బ్లైండ్నెస్? డెఫినెట్లీ. షుగర్ అనేది ఎంత కంట్రోల్లో ఉంటే వెరీ సింపుల్ డిజీజ్. ఎప్పుడైతే మన చెయ్యి వదిలేసి కంట్రోల్ తప్పుతుందో ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్. కన్ను, కిడ్నీ, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, నర్వస్ టిష్యూ ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ డేంజరస్ డిజీజ్, మోస్ట్ కామన్లీ ఫౌండ్ ప్రాబ్లమ్. And the most dangerous problem if not taken care on time, properly. Number 1. ఇప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోద్దండి షుగర్ కంట్రోల్ లేకపోతే. అవును. సో బ్లడ్ సప్లై తగ్గిపోతే మిగతా పార్ట్స్కి ఎట్లాగే సప్లై తగ్గుతుంది, నరానికి కూడా తగ్గిపోతుంది. సప్లై పోగానే హెల్త్ తగ్గిపోతుంది. హెల్త్ తగ్గిపోతే చూపు తగ్గిపోతుంది. సో కంటి నరం ఇందాక ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం చాలా సెన్సిటివ్ అని, ఆప్టిక్ నర్వ్, రెటినా అన్ని సెన్సిటివ్ అని. సప్లై లేనప్పుడు దెన్ స్టార్ట్ ట్రబుల్. ఓకే, అది షుగర్ ప్లస్ ప్రాబ్లం ఏంటంటే ఇది రివర్సబుల్ కాదు. ఇప్పుడు దెబ్బ తగిలింది, రివర్స్ అయిపోతుంది, గివ్ ఇట్ టైమ్, ఇట్ విల్ హీల్ అవుతుంది. బోన్ ఫ్రాక్చర్ అయింది, ఇట్ విల్ హీల్. ఈ నరానికి రీజనరేషన్ లేదు. రైట్, దట్స్ ద మేజర్ ఛాలెంజ్ విల్ ఫేస్. ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇన్ డయాబెటీస్ ఆర్ ఎనీ నర్వ్ రిలేటెడ్ issues. సో అది కూడా మీరు ఈ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. అబ్సల్యూట్లీ. అందుకనే రెటినా డయాబెటీస్ ఉన్న వాళ్ళు జనరల్గా చాలామంది యంగ్స్టర్స్లో టుడే వీఆర్ సీయింగ్ హై షుగర్ లెవెల్స్. వాట్ ఎవర్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ప్రెషర్, వాట్ ఎవర్ రీజన్స్, మోస్ట్లీ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళకి తెలియదు పాపం షుగర్ ఉందని. ఓకే, సో దే డోంట్ గో టు డాక్టర్. సిమ్టమ్స్ ఏమి ఉండవు ఇనిషియల్ స్టేజెస్లో. శంకర్దాద్ ఎంబీబీఎస్లో ఆయన చెప్తాడు కూడా, పాలియూరియా ఇట్లా బేసిక్ ఉంటుంది. ఇప్పుడు చలికి ఏమన్నా ఉందేమో అనుకుంటుంటాం, బట్ అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం లోపల చేంజెస్ జరిగిపోతాయి. అండ్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇట్స్ వెరీ అగ్రెసివ్ చేంజ్. ఇప్పుడు ఒక 30-year-old షుగర్ వచ్చి 60 ఏళ్ళ షుగర్ వస్తే ఆ చేంజెస్ వీళ్ళకి ఫాస్ట్గా జరుగుతాయి. జనరల్ ఐ ఎగ్జామినేషన్లో కూడా అరే బాబు నీకు షుగర్ ఉందని చెప్పిన రోజులు ఉన్నాయి. అబ్బాయికి తెలియదు. ఇప్పుడు మనకి లేసిక్ హిస్టరీ ఏం తెలియదు, మీకు జస్ట్ ఐ ఎగ్జామినేషన్ చెప్పేస్తారు అంతే. జస్ట్ డైలైట్ చేసి ఒక డ్రాప్ వేస్తే తెలిసిపోతుంది షుగర్ ఉందని. ఈ ప్రాబ్లం ఏంటంటే షుగర్ సిమ్టమ్ సైన్స్ కూడా బయటపడాలి అంటే ఒక టైం కావాలి. ఇవాళ షుగర్ డిటెక్ట్ అయిందంటే ఆ రోజు ఏం చేంజెస్ ఉన్నట్టు ఉండదు. మీకు ఆ ప్రాబ్లం
ఎగ్జిబిట్ అవ్వడానికి, సైన్స్ కనిపించడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఆ సైన్స్ వచ్చేసాయంటే డ్యామేజ్ ఇస్ ఎక్స్టెన్సివ్ అన్నట్టు. ఆ 10-20% డ్యామేజ్ని రివర్స్ చేయలేం. సో ఐ ఎగ్జామినేషన్స్ ఆర్ మ్యాండేటరీ. షుగర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న లైఫ్ స్టైల్, జనరల్ చెకప్ కన్నా అట్లీస్ట్ బాడీ చెకప్కి ఎలా వెళ్తామో ఐ చెకప్ కూడా ఉంటే మంచిది, డెఫినెట్లీ మంచిది. అంటే ఇదే సెగ్మెంట్లో కొన్ని ట్రీట్మెంట్స్ గురించి కూడా మాట్లాడితే అయిపోతుంది. సో ఐ థాట్ లైక్ అంటే ఇందాక మీరు క్యాటరాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఐ వాంట్ టు షో దిస్. ఇలా అవుతుంది క్యాటరాక్ట్ అన్నారు కదా, అంటే జనరల్గా ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి చేయించినప్పుడు ఓ పొర వస్తుంది కళ్ళ మీద అని విన్నా నేను. మీరు లోపల ఉన్న దాని గురించి చెప్తున్నారు కదా, అంటే బయట రాదా పొర? బయట కూడా ఒక పొర వస్తుంది. అసలు క్యాటరాక్ట్ ఏమవుతుంది కూడా చెప్పండి అట్లనే. సో బయట పొర టెరీజియం అంటాం. ఒక చిన్న ఈ నల్లగుడ్డు పైన ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఇట్స్ మోర్ ఆఫ్ డీజనరేటివ్ చేంజ్. ఈ పొల్యూషన్కి, ఎండకి ఎక్కువ తిరిగినప్పుడు, డ్రైనెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇరిటేట్ అయ్యి కన్ను. ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ సంబంధం, మోస్ట్లీ యంగ్స్టర్స్. ఇది బయట పొర. ఇది మోస్ట్లీ పొల్యూషన్, డస్ట్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ. దే మోర్ సెన్సిటివ్ ఐస్. అందరికీ తిరుగుతాం, ఓకే, అందరికీ రాదు. వాళ్ళకి వచ్చిందంటే కళ్ళు ఆర్ సెన్సిటివ్. సో యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాడీ. మా అందరం తిరుగుతాం, అందరికీ రాలేదంటే కొంతమందికి రాదు, లక్కీ. సో అది వచ్చినప్పుడు అది తీయాలి. కొన్ని ఏంటంటే ఎక్కువ నల్లగుడ్డు పైకి వెళ్ళిపోతే మచ్చపడిపోతుంది. ఇట్స్ సింపుల్ ప్రొసీజర్, వి ఎక్సైజ్ దట్. మళ్ళీ రాకుండా ఒక గ్రాఫ్ట్ పెట్టేస్తే 10 నిమిషాల పని, నీట్గా ఉంటుంది. మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షేడ్స్ పెట్టుకోవాలి, డ్రాప్స్ ఎక్కువ వాడాలి, కళ్ళకి కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఇవ్వాలి, లూబ్రికేటింగ్ డ్రాప్స్. అది రిపీట్ అవ్వదు. అది బయట పొర. క్యాట్రాక్ట్ అనేది ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, అంటే రివర్స్ చేయగలిగే బ్లైండ్నెస్ని, అంటే కంప్లీట్లీ క్యూర్ చేయగలిగే బ్లైండ్నెస్. ఇప్పుడు క్యాట్రాక్ట్ పూర్తిగా బ్లైండ్ అయిపోవచ్చు, కానీ 100% రెస్టోర్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, ఇట్ ఈస్ లీడింగ్ కాజ్. శుక్లాలు అంటారు. ఇట్స్ ఎన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్. ఇప్పుడు మన బాడీ ఎలా తయారైంది, బాడీ దేవుడు ఎలా తయారు చేశాడు, ఒక ఏజ్ తర్వాత బోన్స్ వీక్ అవుతాయి, మజిల్స్ వీక్ అవుతాయి, చూపు కూడా తగ్గిపోయి అలా డిటరేట్ అయిపోవాలి. ఓకే, మనం ఏంటి, వీఆర్ ఫైటింగ్ నేచర్ విత్ సైన్స్. సో వీ హ్యావ్ సో మచ్ గుడ్ టెక్నాలజీ. బోన్ ఇరిగిపోయినా, మొన్న మై ఫ్రెండ్స్ గ్రాండ్ ఫాదర్ 95లో హిప్ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది, హ్యాపీగా ఉన్నాడు. హీఈస్ వాకింగ్, హీఈస్ యాక్చువల్లీ వాకింగ్. ఐ మీన్ అది కొన్ని జీన్స్ అట్లా ఉంటాయిలేండి, కాంట్ యూజ్ దట్ ఫర్ ఎవ్రీబడి. హీఈస్ లక్కీ అండ్ స్ట్రాంగ్ జీన్స్. అమేజింగ్. అది అట్లా. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది ఏజ్తో అందరికీ వచ్చేదే. 95% రావాలి. ఎప్పుడు వస్తుంది అనేది ఛాలెంజ్, టైమింగ్. 30 ఏళ్ళకి రావచ్చు, 60 ఏళ్ళకి రావచ్చు, 80 ఏళ్ళకి రావచ్చు, 90 ఏళ్ళకి రావచ్చు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం క్యాట్రాక్ట్ అనేది కామన్. సో ఈ క్యాట్రాక్ట్ ఎంత కామనో సర్జరీ కూడా అంత సెన్సిటివ్. ఓకే, మామూలుగా అయితే క్యాట్రాక్ట్ సర్జరీ ఫెయిల్ అయ్యింది అనుకుందాం, అయితే గుడ్ విజన్ ఆర్ పోర్ విజన్ యూజువల్లీ అలా ఉంటుంది. 100% విజన్ అయినా వస్తుంది. ఓకే, సర్జికల్గా ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఆ డిఫరెన్స్ ఆఫ్ విజన్ అనేది ఎప్పటికీ అంతే ఉంటుంది. యూ కాంట్ గివ్ దెమ్ దట్ ఫుల్ క్వాలిటీ. మళ్ళీ దాన్ని రిపేర్ కూడా చేయలేదు. అదే అంటున్నా, యూ కాంట్ గెట్ దట్ 100% క్వాలిటీ. సక్సెస్ అయ్యి ఉండే టైంలో సక్సెస్ అయితే 6/6 వచ్చింది అనుకోండి, ఫుల్ విజన్ వచ్చింది 20/20 6/6. ఓకే, ఎందుకంటే క్యాట్రాక్ట్లో మేజర్గా ఈ లెన్స్ని క్లీన్ చేసి ఇంకొక లెన్స్ పెడతాం కన్ను లోపల. ఇప్పుడు న్యాచురల్గా ఉన్న లెన్స్ని క్లీన్ చేసేస్తున్నాం, మెడిసిన్స్తో తగ్గదు. దెర్ ఇస్ నో మెడికల్ మేనేజ్మెంట్. ఓకే, చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత అడ్వాన్స్డ్ అంటే మీకు డ్రాప్స్ తోటే మత్తు వచ్చేస్తుంది. ఇదివరకు ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, లోకల్ అనెస్థీషియా, ప్యాచ్ పెట్టేది సర్జరీ తర్వాత, కుట్లు పడేటివి. విజన్ రికవర్ అవ్వడానికి మేబీ 1 month అయినా కూడా మళ్ళీ కళ్ళజోడు అవసరం పడేది. అంత అక్యురసీతో చేయగలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే టాపికల్ అనెస్థీషియా, 10 minutes ప్రొసీజర్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ సీన్ పీపుల్ డ్రైవింగ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ సర్జరీ ఇమీడియట్గా. ఓకే, సో ఈ లెన్స్ క్లీన్ చేయడానికి లేజర్ వాడతారండి, ఫెమ్టోసెకండ్ లేజర్ అని కొత్తగా. ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. సింపుల్ ప్రొసీజర్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా విజన్ అనేది. న్యాచురల్లీ. సో ఈ టెక్నాలజీ వాడినప్పుడు మాన్యువల్గా
ఇంటర్వెన్షన్ ఉండదు. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటేనే ఎర్రర్స్కి స్కోప్ ఎక్కువ. సో అది అడ్వాంటేజ్ ఈ టెక్నాలజీలో. ప్లస్ ఈ లెన్స్ పెడతాం, బట్ వి రీప్లేస్. ఇప్పుడు న్యాచురల్ లెన్స్ని క్లీన్ చేసాం, ఆ గ్యాప్ వదిలేస్తే మళ్ళీ లైట్ ఫోకస్ అవ్వదు కదా. అవును, లైట్ ఫోకస్ అవ్వడానికి అక్కడ లెన్స్. సో వీ నీడ్ టు రీప్లేస్ ఇట్ విత్ అ లెన్స్ ఫర్ షూర్. ఈ లెన్స్ పెట్టినప్పుడు మన అవసరానికి తగ్గట్టు వీ కెన్ చూస్ వాట్ లెన్స్ వీ వాంట్. కళ్ళజోడే వద్దు అనుకుంటే ఒక టైప్ పెట్టుకోవచ్చు, కళ్ళజోడు పర్లేదు వాడతానంటే ఒక టైప్. మన డైలీ రొటీన్ని బట్టి. ఇప్పుడు డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, నైట్ టైం డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కొన్ని లెన్సెసే వాడాలి. యూజువల్లీ ఏంటంటే పూర్తిగా చూపు తగ్గిపోయి కదా మనకి తయారయ్యాం. అది ఫైట్ చేసి మనకు కావాల్సినట్టు చేసుకునే పరిస్థితికి వచ్చాం. That's how the advanced technology is. Right. And eye being a sensitive organ, ఈ టెక్నాలజీ plays a major role. No, undoubtedly. మాన్యువల్గా చేస్తే ఇన్ఫెక్షన్ రావచ్చు, రికవరీ స్లో ఉండొచ్చు, కళ్ళజోడు అవసరం పడవచ్చు, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. దట్స్ ది అడ్వాంటేజ్ ఫర్ ద టెక్నాలజీ. ఈ క్యాటరాక్ట్. సో మన డైలీ రొటీన్ బట్టి వీ కెన్ కస్టమైజ్ ది లెన్సెస్ మన అవసరాన్ని బట్టి. అయితే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్, ఇది కొంచెం పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడుతూ, ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టాక్. ఈ లేజర్కి లేసిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బికాస్ ఐవ్ సీన్ మై ఫ్రెండ్స్ ఎవరైతే అరే వర్షం పడితే అద్దాలు పెట్టుకొని నడపడం అంతకంటే నరకం ఇంకోటి లేదురా అని చెప్పిన రోజులు ఉన్నాయి. నేను విన్నా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లైక్ స్విగ్గీ రైడర్స్ దగ్గర నుంచి. కానీ హెల్మెట్ గ్లాసే మనకు పడదు, అట్లాంటిది స్పెట్స్ లైఫ్ లాంగ్. దాంతోపాటు పడుకునేటప్పుడు స్పెట్స్ ఎక్కడ పెట్టుకున్నాము, అట్లనే కూర్చొని పడుకుంటే స్పెట్స్ ఇరిగిపోతాయేమో, కళ్ళకి డ్యామేజ్ అవుతాయి, ఇట్లాంటి చాలా విన్నా. అంటే టూ ఎమోషనల్ థింగ్ కదా, స్పెట్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటనేది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది అయిపోయింది, నా కళ్ళజోడు పోయింది. మావాడు యూస్కి వెళ్ళింది అనమాట, పవన్ అని. అక్కడ సడన్గా స్పెట్స్ అయిపోయి వాడికున్న ఆనందం అది అయిన తర్వాత, అమ్మ ఖర్చు అయింది కానీ కంప్లీట్లీ నేను ఇప్పుడు చూడగలుగుతారా, నాకు స్పెట్స్ అవసరం లేదురా అని ఒక స్టేజ్కి వెళ్ళి, అంటే అంత ఎమోషనల్గా టచ్ అయ్యి మాట్లాడిన మాటలు అవి. సో జస్ట్ టు గెట్ దిస్ టాపిక్, అంటే లేజర్కి లేసిక్కి ట్రీట్మెంట్ అసలు ఇది రావడం వల్ల ఎన్ని చేంజెస్ వచ్చేసినాయి అని, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ట్రీట్మెంట్స్. ఇందాక మీరు అన్నారు వాళ్ళకే తెలుస్తుంది బాధ ఏంటో. దట్స్ ట్రూ, వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. కళ్ళజోడు అనేది, ఇప్పుడు కళ్ళజోడు ఉన్న వాళ్ళకి దూరం కనపడదు, కొంతమందికి దగ్గర కనపడదు, రైట్, వితౌట్ గ్లాసెస్. పవర్ని సైట్ని బట్టి కొంతమందికి 23 ఉంటుంది, -23, 10 ఉంటుంది, వాట్ ఎవర్. వితౌట్ గ్లాసెస్ దే ఆర్ విజువలీ హ్యాండిక్యాప్డ్. ఓకే, ఈ టెక్నాలజీ ద వే ఇట్స్ హెల్ప్డ్ చేంజ్ దేర్ లైఫ్స్ వాళ్ళకే తెలుసు. It's unimaginable. It's a boon to this industry. Varam adi ee technology. Plus it's a safe technique. Ikkada beauty entante we have multiple options ante. Meer annar laser LASIK ani. LASIK is a technique. Okay. Laser vaadtam అందులో. Okay. Yeah. Okay. Andarki it's a very well known term. Andarki ade telusu. ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి అందరికీ లేసిక్ అనే టర్మ్ బాగా స్ప్రెడ్ అయింది. 95లో నాకు తెలిసి ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది, మై అంకుల్ ఇంట్రడ్యూస్. సో అది అప్పటి నుంచి లేసిక్ అనేది కామన్గా అలవాటైన పేరు అందరికి. అప్పుడు అందరికీ లేసికే చేసేవాళ్ళం లేదా పిఆర్కే చేసేవాళ్ళం. కరెక్ట్ స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉండేవి కాదు. సో జనరల్గా లేసిక్లో నల్లగుడ్డిని రీషేప్ చేస్తాం. ఇప్పుడున్న షేప్ వల్ల వాళ్ళ కళ్ళజోడు వస్తుంది, ఆ షేప్ని కరెక్ట్ చేస్తాం. ఓకే, చేయడం వల్ల ఇంకా గ్లాసెస్ అవసరం లేకుండా ఉండొచ్చు. ఓకే, అది బేసిక్ టెక్నిక్. రైట్. సో ఎనీ లేజర్ టెక్నిక్ అదే జరుగుతుంది. ఓకే, టెక్నిక్స్ చాలా ఉంటాయి, పిఆర్కే, లేసిక్, స్మైల్, సిల్క్ అని. మన కన్నుకి ఏది సూట్ అవుతుందో అది కరెక్ట్గా మనం కానీ డాక్టర్ కానీ డిసైడ్ చేసి మీకు చేయగలిగితే దట్ విల్ గివ్ యూ లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఇప్పుడు మన ఇప్పుడు కొందరికి లేసిక్ సూట్ కాదు, అయినా నేను లేసిక్ చేశాను అనుకుందాం, వాళ్ళకి ఆ బెనిఫిట్ ఒక 5 years ఉండొచ్చు, మళ్ళీ సైట్ రావచ్చు. సో అట్లా వీ నీడ్ టు డిసైడ్ విచ్ టెక్నిక్ సూట్స్ దేర్ ఐ. దాన్ని బట్టి దే విల్ గివ్ దెమ్ మ్యాక్సిమం బెనిఫిట్. దట్స్ ద ఎయిమ్. ఇంకెప్పటికీ సైటే రాదు అని మాత్రం అనుకోకూడదు. ఒక 5% మళ్ళీ రావచ్చు. 10 to 15 years వరకు ఇట్స్ అ గుడ్ టైమ్. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ టెన్యూర్.
అంటే ఆ టైంలో మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందా ఇన్ కేస్ రిపీట్ అయితే? అగైన్ డిపెండింగ్ ఆన్ ది కండిషన్ మళ్ళీ స్క్రీనింగ్ చేసుకుని అవసరం అనుకుంటే చేసుకోవచ్చు. లేదా వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హై పవర్స్కి పర్మనెంట్ లెన్సెస్ అని పెడతాం. రీషేపింగ్ ప్రాసెస్లో కన్ను తిన్ అవుతుంది నల్లగుడ్డు. ఇప్పుడు -1 0 చేయాలనుకోండి, ఒక లేయరే క్లీన్ చేస్తాం అనుకుందాం. 20 అంటే 20 లేయర్స్ క్లీన్ చేయాలి. బాగా తిన్ అయిపోతే వీక్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి వి డూ పర్మనెంట్ లెన్స్ ఆప్షన్. అక్కడ ద బ్యూటీ ఏంటంటే 1 day రికవరీ. విత్ ఇన్ అ డే -20 నిద్ర లేచి కళ్ళజోడు ఎత్తుక్కునే మనిషి ఫస్ట్ హీఈస్ నాట్ గోన్ టు యూజ్ దట్ ఫర్ ఎవర్. అది బ్యూటీ. వాళ్ళకే తెలుసా నరకం. మై ఇన్స్టా పేజ్లో కూడా జనరల్గా ఇన్ఫర్మేషన్ జనాలకి ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది వేరు, చేయించుకున్న వాళ్ళు చెప్పేది వేరు. కాబట్టి ఐ పోస్ట్ లాట్ ఆఫ్ రీల్స్ అబౌట్ దిస్. వాళ్ళ మాటల్లో వినాలి హౌ హ్యాపీ దే ఆర్. ఇట్స్ 24 hours రికవరీ. ఈ లెన్స్ చేయించుకునే వాళ్ళకి సైట్ ఎప్పటికీ తిరిగి రాదు. పర్మనెంట్ లెన్స్ వేసుకుంటే సైట్ ఎప్పటికీ తిరిగి రాదు. అండ్ ఇట్స్ రివర్సబుల్ టెక్నాలజీ. మనం చాలా అనుకుంటాం కళ్ళలో లెన్స్ ఉంటే రేపు ఏమైనా అయితే ఏంటి అది. అవును, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండబోతుంది యాక్చువల్లీ. ఇట్స్ రివర్సబుల్ అవసరం రాదు. ఇట్స్ రివర్సబుల్ టెక్నాలజీ యాజ్ వెల్. సో రిమూవ్ ఇట్ ఆల్సో. యా అంటే అవసరం రాదు. జనరల్గా ఏంటంటే లెన్స్ ఉండిపోతే రేపు ఏమైనా అయితే అంతేనా మా పరిస్థితి అని అనుకుంటారు కదా. అట్లా సిలికాన్ ఇంప్లాంట్స్ ఇచ్చినప్పుడు లీకేజెస్ ఉంటాయని భయపడతారు కదా. సో అలా నేను లెన్స్ కూడా లీకేజెస్ ఉంటాయి ఏమన్నా డౌట్ ఉండేది నాకు. లీకేజ్ కంటే కూడా లెన్స్ ఫారిన్ బాడీ అనేది ఇది బాడీ బయోకంపాటబుల్ మెటీరియల్స్. ఇప్పుడు క్యాట్రాక్ట్ అంటే లెన్స్ ఏజెస్ నుంచి వేస్తుంది. అవును, దానికంటే ప్రీమియం లెన్సెస్ మెటీరియల్స్ ఇవి. ఇప్పుడు మనకి కాళ్ళల్లో మెటల్ ఫ్రేమ్స్ పెడతారు. అవును, నీ రీప్లేస్మెంట్స్ అంటున్నారు. బాడీ ఈజ్ ద బ్యూటీ, కెన్ టేక్ వాట్ ఎవర్ యూ గివ్. అది బ్యూటీ ఆఫ్ ద బాడీ. స్టంట్స్ పెడుతున్నారు ఫారిన్ బాడీ, మెటల్ రాడ్స్ పెడుతున్నారు, ఏజెస్ నుంచి అవి ఉంటున్నాయి బాడీలోనే. అట్లా ఈ లెన్స్ కూడా అంతే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్ ఈ రోజుల్లో, టెక్నాలజీ. వీ నీడ్ టు గివ్ హ్యాట్స్ ఆఫ్. అంటే కొంచెం షాకింగ్ ఉంది. 10 minutes అయిపోతుంది, లేకపోతే 1 hour అయిపోతుంది, 1 day రికవర్ అయిపోతావు. మళ్ళీ రివర్సబుల్ టెక్నాలజీ అంటే ఏమైనా ఇష్యూ అయితే కూడా తీసేయచ్చు అనేది ఇట్స్ లైక్ షాకింగ్ యాక్చువల్లీ. ఆ ధైర్యం ఇవ్వగలరు కదా వాళ్ళకి. అది అపోహ ఉండిపోతుంది. ఏమైతే ఏంటి మా ఇంతేనా అంటే అవసరమే రాదు. జనరలీ వీ ఫీల్ దట్ కళ్ళు అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది బాడీ కదా. ఏమైనా అయితే విజన్ ఇంకా అయిపోయింది, లైఫే లేదన్న భయం ఉంటుంది కదా. లైక్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ నాకేమన్నా సైట్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోవడం ఎంత కష్టం. న్యాచురల్లీ ఐ నో. అంటే మా పవన్ అని చెప్పాను కదా, వాడు ఆల్మోస్ట్ 6 months 7 months థింక్ చేశాడనమాట. కరెక్టా కాదా, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా లేదా, ఎన్నోసార్లు ఆలోచించుకున్న తర్వాత నాతో 10 సార్లు మాట్లాడిన తర్వాత హీ టుక్ ద డెసిషన్ కదా. మేము ఫస్ట్ టైం డయాగ్నోస్ చేసి ఇది చేయించుకోవాలి మీకు అని చెప్పినప్పుడు అన్నీ ఓకే అని 1 year తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ వాళ్ళకే తెలుసు ఆ బాధ. ప్లస్ మనం ఎంత చెప్పినా వాళ్ళు దే డూ దే హోంవర్క్ అన్నీ తెలుసుకొని ఇట్స్ గుడ్ ఆల్సో. రైట్. దీనిలో చాలా మెడికల్ టూరిజం ఉంటుంది కదా ఈ సెగ్మెంట్లో. లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ కోసం వాటి కోసం అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకోలేదు. యూజువల్లీ ఇండియాలో ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్. రైట్. ఇప్పుడు యూఎస్లో కంపేర్ చేస్తే ఈ లేజర్ టెక్నిక్ ఇండియా ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అయ్యో, కాస్ట్ ఎఫెక్ట్ పక్కకు పెట్టండి. నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు 6,000 rupees లేజర్ ట్రీట్మెంట్ అవుతుంది యాడ్స్ నాకు వస్తున్నాయి. సారీ టు కట్ యూ, ప్లీజ్ గో అహెడ్. నో ప్రాబ్లం. యా, సో ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి ఇక్కడికి వచ్చి యూజువలీ మోర్ దెన్ మెడికల్ టూరిజం మన వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు రైట్ పని పెట్టుకొని కంప్లీట్ చేసుకుని ఇది కూడా చేయించుకున్న వాళ్ళు అట్లా వస్తుంటారు. యూజువలీ ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి యూఎస్లో. కాబట్టి ఈ ట్రీట్మెంట్స్కి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇండియాలో ఒక పవర్స్ వరకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అవునా? దట్స్ వాట్ మై క్వశ్చన్. అంటే జనరల్గా కొంతమంది అంటారు కదా దీన్ని కాస్మెటిక్ ప్రొసీజర్ అంటారు. అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ ప్రొసీజర్? ఐ డోంట్ ఫీల్ దట్, బట్ స్టిల్ అగైన్ అది ఎందుకనో అది బాగా ఎక్కువ స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ కాస్మెటిక్. ఇప్పుడు గ్లాసెస్ విరిగిపోయాయి, పడిపోయాయి, ఒక క్రౌడ్లో ఉన్నారు, యూఆర్ ట్రావెలింగ్, యూ డోంట్ నో ఎనీబడి, you're 100% dependent on glasses, so you're visually handicapped. Right. It cannot be a cosmetic procedure, as far as I know, logically speaking. So I don't think it's a cosmetic. It's a necessity. Only cosmetic అనుకుంటే ఎందుకు వస్తారు? కాస్మెటిక్ ఏంటంటే నా ఉద్దేశంలో అది అవసరం లేకపోయినా మన పని జరిగిపోతుంది. ఓకే, ఇట్స్ ఓన్లీ ఫర్ బ్యూటిఫికేషన్. ఇక్కడ డిపెండెన్స్ లేదు, బ్యూటిఫికేషన్ కోసం. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కళ్ళజోడు
పెంచుతుంది. ఇఫ్ యూ సీ ఎనీ ఫేషియల్ డిఫార్మిటీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్స్ ఉంటారు, దే యూజ్ లైట్ టింటెడ్ గ్లాసెస్. ఎందుకు వాళ్ళ రింకిల్స్ ఆపుకోవడానికి, ఏజ్ ఆపుకోవడానికి. ఇట్ గివ్స్ దెమ్ అ గుడ్ లుక్. ఇన్ఫాక్ట్ ఫ్రేమ్స్ ఆర్ షేడ్స్ గివ్స్ గుడ్ లుక్. ఈవెన్ ఫ్రేమ్, ఇట్స్ నాట్ కాస్మెటిక్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ మోర్ నెసెసిటీ. ఒకటి ఇందాక మీరు అన్నారు ఈ 6,000K లేజర్, ఇట్స్ ఇన్ అ వే మంచిదే చేయగలిగితే ఆ ప్రైస్కి. ఓకే, sometimes it can be a more a marketing stunt than actual things. These machines are about 5 to 6 crores అండి. వాటి మెయింటెనెన్స్ మంచి మెషిన్స్, ఒక మిషన్ కొత్తది కొనాలంటే దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటాయి, CMCs అంటారు. ఇట్స్ నాట్ అ ప్రాక్టికలీ వయబుల్ మోడల్. మేబీ టెంపరీగా చేస్తారు, అది లాంగ్ రన్లో అది వర్కౌట్ అవ్వదు. యూజువలీ ఫైనాన్షియల్స్ వర్కౌట్, కమర్షియల్స్ వర్కౌట్ కాదు. అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడుతున్నట్టు, లేకపోతే బ్యాక్ అండ్ మెషినరీ వాడుతున్నట్టు. టెక్నాలజీ నెవర్ కమ్స్ చీప్. ఓకే, మెషినరీ హెస్ ఇవాల్వ్డ్ అండ్ టెక్నాలజీ హెస్ ఇవాల్వ్డ్. లైక్ 50 Hz తోటి స్టార్ట్ చేసాం. ఈ 50 Hz అంటే లేజర్ ఫ్రీక్వెన్సీ. మషిన్ స్పీడ్ ఎట్ విచ్ ద లేజర్ డెలివర్స్ ఇస్ 50 Hz. తర్వాత 100 అయింది, 250 అయింది, ఇప్పుడు 500 Hz వాడుతున్నాం, 750 ఉంది, 1050 Hz. ఇట్లా స్పీడ్ ఆఫ్ ద మషిన్. లేజర్ కన్ను మీద పడుతున్నప్పుడు మినిమల్ కాంటాక్ట్ ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు ఫ్లయింగ్ స్పాట్ బీమ్ అంటాం, ఇదివరకు బ్రాడ్ బీమ్ అనేది, అది పక్కన కన్ను మీద పడిన తర్వాత పక్కకు స్ప్రెడ్ అయ్యేది. ఓకే, సో టిష్యూ ట్రామా ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఆన్ ది టిష్యూ. లేజర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అబ్లేషన్ జోన్, అబ్లేట్ చేస్తుంది. టిష్యూ రిమూవల్ కోసం లేజర్ వాడతాం. అవును, రిమూవల్ అన్నప్పుడు పక్కకు స్ప్రెడ్ అవ్వకూడదు, ఆ ఏరియా కూడా ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది పెయిన్ కింద రావచ్చు, డిలేడ్ రికవరీ కింద రావచ్చు, రైట్? సో తక్కువకి చేయగలుగుతున్నామంటే మంచిది, కానీ మంచి టెక్నాలజీ చేయగలుగుతున్నాం అనేది క్వశ్చన్. ఒకవేళ మంచి టెక్నాలజీని తక్కువ చేయగలుగుతున్నారు అని అంటే ఎక్కువ రోజులు కూడా చేయలేరు, అది ఇట్స్ నాట్ వయబుల్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ 5 crores బట్టి మషిన్ తీసుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. వయబిలిటీ కమర్షియల్స్ సెట్ ప్రాక్టికలీ పాసిబులే కాదు కదా, రైట్? ప్లస్ ఇప్పుడు కన్జ్యూమబుల్స్ కూడా ఉంటాయి. లైక్ స్మైల్ అనుకోండి, PI వాడాలి. PI అంటే పేషెంట్ ఇంటర్ఫేస్, అక్కడ నుంచే లేజర్ డెలివరీ అవుతుంది. సో అది కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, సో ఈ 6,000 అనేది ఇన్ కేస్ ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ దట్ ప్రైజ్, వాళ్ళు కూడా చాలా తెలియగల పీపుల్, దే డూ దే హోంవర్క్. అరే 6,000కి వస్తుందండి, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, వెళ్తారు, రీసెర్చ్ చేసుకుంటారు, దెన్ దే నిజమా కాదా తెలుసుకుంటారు. దే వెరీ క్లెవర్. కన్జ్యూమర్ లాంటి వాళ్ళే కదా. ఇట్స్ మోర్ ఆఫ్ సర్జరీ అంటే కంటే ప్రొసీజర్ ఇది. ఇట్స్ లైక్, సో దే విల్ డూ దేర్ హోంవర్క్ అండ్ దే విల్ టేక్ అ కాల్. టెక్నాలజీ నెవర్ కమ్స్ చీప్, కెనాట్ బి గివెన్ చీప్. ఆఫ్ కోర్స్. ఆల్సో ఇఫ్ ఐ ఆస్క్ యూ, అంటే ఒక 5 సూపర్ ఫుడ్స్ ఫర్ యువర్ ఐ హెల్త్ అంటే? సి, విటమిన్ ఏ అందరికీ తెలిసిందే. ఓకే, కొన్ని సోర్సెస్ కూడా చెప్పేస్తే బాగుంటుంది. క్యారెట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ have good source of vitamin A. Fish oil important. Omega supplements important. Omega supplements you find tablets lo vastayi kada. Yeah, avi vegetarian source kuda vastundi these days. Fish in your diet makes a lot of difference. Tuna, mackerel itlantivi, and eggs. These are all eggs, both yellow and white. Yeah. Me morning breakfast lo egg, if you can involve, simple to make also. Yeah, because it's good for the eyes. Dairy products. Vitamin C is also important. Oranges kanivi. So it has to be a balanced diet though. But vitamin carrot tinte sight పోతుంది అట్లే అన్నట్లేదు. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే క్యారెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంత బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఎనీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, కొన్ని ఫుడ్స్లో ఈ పర్టికులర్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిది. ఇప్పుడు విటమిన్ ఏ కూడా ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. హైపర్ విటమినోసిస్ వల్ల యూ కెన్ హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్స్. అవి కూడా చూసుకోవాలి. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్, ఏ, డి, సిఈ, ఇవి ఎక్కువ అయినా కూడా ప్రాబ్లమే. సో అందుకని ఇప్పుడు క్యారెట్స్ అన్నాం కదా, ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. లిమిటెడ్గా డైలీ 1 or 2 carrots, 1 egg or 2 eggs. Vegetables, leafy vegetables in your diet, green leafy vegetables. Balanced diet undali. Right, got it.
అదే ఇప్పుడు జనరల్గా బ్లూ ఫిల్టర్డ్ గ్లాసెస్ అంటారు, లేకపోతే బ్లూ రే గ్లాసెస్ అంటారు కదా. ఐ వాజ్ వాచింగ్ సమ్వేర్ ఎవరో సమ్ అగైన్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ హీ వాజ్ మెన్షనింగ్ దట్ ఈ బ్లూ రే కానీ బ్లూ గ్లాసెస్ కానీ బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ కానీ ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్, దీనివల్ల ఏం బెనిఫిట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల అది ఉల్టా హార్మ్ చేసినా కూడా ఉన్నాయి అనే కాన్వర్సేషన్ నేను విన్నాను అనమాట. సబ్జెక్ట్ టు కరెక్షన్, మీ దృష్టిలో వాట్ డూ యూ ఫీల్ దట్ అబౌట్ దట్? No, I wouldn't completely agree with that. See, definitely బెనిఫిట్ చేయకపోయినా నష్టం అయితే జరగదు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్, అందులో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయండి, క్వాలిటీస్ ఉంటాయి. ఏదో తక్కువకి వచ్చిందంటే అట్లనే ఉంటుంది. డీసెంట్ బ్రాండెడ్ ఫిల్టర్స్ పెట్టుకున్నాం అనుకోండి, see there are certain studies which say they are very helpful. అవునా? there are certain studies which say they are of not much use. పెట్టుకోవడం వల్ల నష్టం అయితే ఉండదు. సో there's no, we can better use it అనేది నా సజెషన్. విత్ స్క్రీన్ టైమ్ దీస్ డేస్ మన గ్యాడ్జెట్స్లోనే వచ్చేస్తుంది, యాపిల్ గ్యాడ్జెట్స్ వీటిల్లో బ్లూరే స్క్రీన్లోనే ఉంటుంది. ఆర్ వీ కెన్ పుట్ ద బ్లూరే ఫిల్టర్ టు ద స్క్రీన్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ గ్లాసెస్. ఇప్పుడు సైటే లేదు, కళ్ళజోడు పెట్టుకుంటాం, అదేదో మార్క్స్ పడిపోతాయి ముక్కు మీద కానీ అట్లా. ఆ ఇబ్బందులు ఎందుకు అనుకుంటే స్క్రీన్కి పెట్టేసుకోవచ్చు. దట్ ఆల్సో ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్. డెఫినెట్లీ దేర్ బెనిఫిట్సే ఉంటాయి, హార్మ్ అయితే ఉండదు. లాంగ్ టర్మ్లో ఎక్స్పోజర్ కట్ చేసి ఇట్ డెఫినెట్లీ హెల్ప్ ఇస్ వాట్ ఐ ఫీల్. గాట్ ఇట్. అయితే ఇప్పుడు ఫ్రేమ్స్ గురించి గ్లాసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, జనరల్గా ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇదే. మనం మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నాం అనుకోండి, వీ ఫైండ్ 99 రూపీస్కి గ్లాసెస్, 49 రూపీస్కి గ్లాసెస్ ఉంటాయి ఫ్రేమ్స్. కొంచెం నార్మల్ షాప్స్లోకి వెళ్తే 150-200 రూపీస్కి వస్తాయి. ఈ హ్యాబిట్స్ దగ్గర దేర్ ఇస్ సమ్ ఏరియా వేర్ అక్కడే తయారవుతాయని, అక్కడ 120-130 రూపాయలకి ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది. అక్కడే 10 నిమిషాలు కూర్చుంటే ఆపోజిట్లో వాడు లెన్స్ కూడా చేస్తాడు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో నేమ్ దెమ్, కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్లో 2-3 వేలకి ఒక ఫ్రేమ్ వస్తుంది. దాని మీద నుంచి మళ్ళీ మీకు సైట్ ఉంటే, ఒక సైట్ ఇష్యూ ఉంటే ఒక నెంబర్ని బట్టి ఒక ప్రైజింగ్, అట్లా ఇట్లా ఇంత బిజినెస్ ఉంది కదా. జనరల్గా మేము ఉన్న ముంబైకి వెళ్ళినప్పుడు నేను మట్టి వాళ్ళకి ఫొటోస్ కోసం బాగుంటుంది 40 రూపాయలకు 30 రూపాయలకు ఓ ఫ్రేమ్ తీసుకున్నారు అనమాట. కుదిరితే ఫోటో కూడా ఇద్దాం. సో అంటే అంత బిజినెస్ ఉన్నప్పుడు జనరలీ ఈ మార్కెటింగ్ గిమిక్స్ నిజం కామన్ ఏమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. జనరల్ అది విన్నప్పుడు నిజమే అనుకున్నా. అగైన్ ఈ బిజినెస్ గురించి కూడా ఒకసారి టాపిక్ తీసుకొచ్చి, హౌ బిగ్ ఇస్ దిస్ బిజినెస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫ్రేమ్స్ కానీ లెన్సెస్ కానీ? It's beyond our imagination. అవునా? ఓకే, డెఫినెట్లీ హ్యూజ్ మార్జిన్స్. ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్, నేను కూడా ఒక పాడ్కాస్ట్ చూసాను, ఎవరితో రీల్ చూసాను, ఆల్ ద బ్రాండెడ్ బ్రాండ్స్ లైక్ బర్బరీ కానీ వాట్ ఎవర్ బ్రాండ్స్ అదే ప్రాడా కానీ, ఇవన్నీ కూడా దేర్ ఇస్ అ వన్ మ్యానుఫ్యాక్చర్ ఐ బిలీవ్. You're paying for the brand, you're not paying for the product. Extra premium you're paying for the brand. అట్లా ఇప్పుడు రోడ్ మీద ఉందనుకోండి, ఆయనకి ట్యాక్స్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ట్యాక్స్, ఏసీ లేదు, మ్యాన్ పవర్ లేదు, ఆబ్వియస్లీ he's giving you for a better price. The same product goes into a showroom with all the hangama, obviously they'll charge. Ultimately all brands, you need to see decent pricing important. Atlani if they are trying to overprice it for the product, adi kuda chuskoవాలి. Best part what I've seen with opticals is, చిన్నప్పటి నుంచే కళ్ళజోడు వస్తాయి కదా, ఒక ఆప్టికల్ షాప్ వాళ్ళకి ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఒకటి నమ్మకం కుదుర్చుకుంటారు, రెండు రిపీటెడ్గా కావాలి కాబట్టి ఇయర్లీ చేంజ్ అవ్వచ్చు, వన్స్ ఇన్ 2 years చేంజ్ అవ్వచ్చు. సో అట్లా ఇన్ అ వే ఇట్స్ గుడ్, బాగానే ఉంటుంది కదా. బాగోలేదు అనుకోండి, అతను వదిలేసి ఇంకో దగ్గరికి పోతారు. సో దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు మీరు లెన్స్ కార్డ్ చూడండి, ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వచ్చేసారు, అండ్ దే ఏబుల్ టు గివ్ గుడ్ ప్రైజెస్ ఆల్సో. డిఫరెంట్ మోడల్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మోడల్. ఓకే, సో అక్కడి నుంచి మీ సైడ్ వస్తే, మీ స్మార్ట్ విజన్ గురించి కానీ ఇన్ జనరల్ హాస్పిటల్స్ గురించి మాట్లాడితే, రన్నింగ్ హాస్పిటల్ అంటే జనరల్గా నేను ఇక్కడికి హాస్పిటల్ మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కామన్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, టార్గెట్స్ పెడతారా పెట్టరా అని. అక్కడి నుంచి తీసుకొస్తే రన్నింగ్ మల్టిపుల్ బ్రాంచెస్ డిఫరెంట్ ఏరియాస్లో మీ రిపోర్టింగ్ కానీ ఇవన్నీ ఐ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుంది జనరల్గా. అంటే రిపోర్టింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫైనాన్షియల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే కస్టమర్ రిటెన్షన్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ అష్యూరెన్స్ కానివ్వండి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం కానివ్వండి. బికాజ్ ఐ కేమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ టు యువర్ ప్లేస్ అండ్ ఐవ్ సీన్ ఎట్లా వర్క్ చేస్తారు మీరు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్, అసలు
స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్ప్గా, అదే ఐ డోంట్ వాంట్ ఎవ్రీ హై అండ్ లో, బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్, ఇఫ్ యూ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ ఇట్. Yeah, definitely. So we start అగైన్ ఐల్ గో విత్ మై రిచువల్. బిగ్ టార్గెట్స్ పెడతారా బెటరా? టార్గెట్ అన్నము, are we trying to educate the patient well? రైట్. Okay, so ఇప్పుడు జనరలీ cataracts are emergencies కాదు. Okay, but we should educate them the benefit of early cataract treatment. ఇప్పటికి కూడా ఇంత డెవలప్మెంట్ వచ్చినాక కూడా చాలామంది బాగా ముదిరితే కదా చేసుకుంటారు అండ్ ఒక పక్క చూపు తక్కువ ఉంటుంది, కనపడదు, ఇబ్బంది పడుతుంటారు డ్రైవింగ్లో. బట్ ఇదేంటంటే ఒక కొన్ని ఏజెస్గా, కొన్ని సంవత్సరాలుగా ఒక నోషన్ వెళ్ళిపోయింది ముదిరితేనే చేయాలి అని. కరెక్టే, ఎప్పుడు 20 years బ్యాక్ టెక్నాలజీ లేనప్పుడు. రైట్. ఎందుకంటే మాన్యువల్గానే చేయాల్సి వచ్చేది. ఈరోజు లేజర్తో వీఆర్ మెల్టింగ్ ద లెన్స్, కైండ్ ఆఫ్ ఇమల్సిఫికేషన్ అంటాం. బ్రేక్ అయిపోతుంది, లేజరే బ్రేక్ చేసేసుకుంటుంది. సాఫ్ట్ ఉంది, ఈజీగా బ్రేక్ అవుతుంది, లెస్ ఎనర్జీ వాడతాము, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ చేయాలి పేషెంట్. భయం ఉంటుంది, రైట్. అదొక ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్లస్ కన్ను అనగానే ఒక చిన్న భయం, ఆ నమ్మకం కుదిరించాలి. నమ్మకం ఎట్లా వస్తుంది? టైం. సో ఎడ్యుకేట్ చేయాలి, తెలియని విషయాలు మనం చెప్పగలగాలి. అట్లా ఇది చెప్తామే కానీ ప్రజలు లేదు ఇది అన్ఎథికల్గా ఏమి ఉండదండి. ఐ డోంట్ థింక్ అన్ఎథికల్ ప్రాక్టీస్ ఇస్ నాట్ దర్ ఎనీమోర్. అందరికీ పేషెంట్స్ ఆర్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్, వాళ్ళకి అన్నీ తెలుసు, ఆన్లైన్లో అన్నీ తెలుసు, ప్లస్ దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. మనం చెప్పగానే వాళ్ళు వినే వచ్చేసేది కాదు, దే డూ దేర్ రీసెర్చ్. బెటర్ సర్వీస్, బెటర్ టెక్నాలజీ ఉపయోగించుకునేది ఎట్లా, దానివల్ల వీళ్ళకి బెనిఫిట్ ఎట్లా, కళ్ళజోడి లేకుండా ఉండగలగడం, ఈ ఆప్షన్స్ మనం కానీ ప్రాపర్గా వాళ్ళకి పోర్ట్రే చేయగలిగితే అంతే. దట్స్ అవర్ వర్క్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకున్నా బాగుండేది మేనేజ్మెంట్లో ఎందుకు అని. కోవిడ్ తర్వాత అవర్ బ్యాంక్ బ్యాలెన్స్ గాట్ 0. ఎందుకంటే వి పెయిడ్ ఆల్ ద శాలరీస్, రెవెన్యూ లేదు డ్యూరింగ్ కోవిడ్. మావి మెడికల్ ఎమర్జెన్సీస్ కాదు. ఎన్ని బ్రాంచెస్ ఉండే? అప్పటికి 6 branches. One particular branch we had surplus cash. మిగతావన్నీ ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోయినాయి. అండ్ దే ఆర్ డూయింగ్ మేజర్ రెవెన్యూ. అప్పుడే దానికంటే ముందే 2 పెద్ద టెక్నాలజీస్ కొన్నాను. సో ఐ హ్యాడ్ టు, జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని క్రోర్స్లోనే ఉంటాయి కదా. యా, క్రోర్స్లో ఉంటాయి. ప్లస్ మా మోడల్ ఇస్ మోర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ మోడల్. ఓకే, అంటే ఈ లేజర్ మషిన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, లేజర్ టెక్నాలజీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వన్ ఈజ్ చాలామందికి ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ అ కాస్మెటిక్ అని చెప్పడానికి. రెండోది మేకింగ్ దిస్ టెక్నాలజీ అవైలబుల్. Tier 2 రాజమండ్రి ఉంది, నెల్లూరులో ఉంది, ఒంగోలు కానీ, విజయవాడ. సో ఈ టెక్నాలజీని వీల్ హ్యావ్ టు మేక్ ఇట్ అవైలబుల్ దేర్. ఇట్స్ ఎక్స్పెన్సివ్. చాలామంది సిటీకే రావాల్సి వచ్చేది ఒకప్పుడు, హైదరాబాద్కే వచ్చేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మన స్టేట్ డివైడ్ అవ్వకముందు హైదరాబాదే హబ్ కదా, అందరు ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇక్కడికే వస్తున్నారు, అంతా మనం కలిసే ఉంటున్నాం, ఇక్కడికే వస్తున్నారు. మెల్లగా ఇప్పుడు విజయవాడ డెవలప్ అయింది యాజ్ ఎ హబ్. అట్లా వీ వాంటెడ్ టు, ఈ టెక్నాలజీని వీ వాంటెడ్ టు అక్కడ మేక్ అవైలబుల్ అట్ Tier 2 levels ఆల్సో, Tier 2, Tier 3. And these are expensive. That's our model. In fact, numbers wise, we do a quite lot of numbers. LASIK numbers kuda ఎక్కువ patients you are talking about చేస్తాను. And so that's why expensive. అప్పుడు అనిపించేది మేనేజ్మెంట్ దీనికంటే ప్రాక్టీస్ చేసుకునేదే. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఆల్సో క్లినికలీ యాక్టివ్, మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. లక్కీలీ ఐ హావ్ వెరీ గుడ్ టీమ్. టీమ్ లేకపోతే సింగిల్గా ఎవరు ఏం చేయలేము. సో టీమ్ సపోర్ట్ తోటే వాట్ ఎవర్ వీఆర్, నేనే కాదు, ఎనీ ప్రాక్టీస్, ఎనీ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ దట్ మ్యాటర్, వితౌట్ ద టీమ్, ఇప్పుడు మీరైనా వితౌట్ ద టీమ్ సింగిల్ హ్యాండెడ్గా యూ కాంట్ మేనేజ్. చూస్తున్నారు కదా. ట్రూ. కుడోస్ టు యువర్ టీమ్. సో అది. అండ్ బట్ ఇవన్నిటికీ మించి పేషెంట్స్, పెద్దవాళ్ళు వచ్చి వెన్ దే ఆర్ హ్యాపీ, యూనో టెక్నాలజీలో ఒక భయంతో వచ్చి చాలా ఫాస్ట్ రికవరీ వచ్చి క్లారిటీ బాగుందన్నప్పుడు వాళ్ళకి వచ్చే హ్యాపీనెస్తో
దే బ్లెస్ యూ. జనరల్గా అమ్మ నాన్న అంటారు నన్ను వచ్చి, పెద్దవాళ్ళు వచ్చి పిల్లల్ని అంటారు ఎట్లా ఇంట్లో అట్లా, ఏం బాగున్నావా అంటారు. ఈ మధ్య కొంచెం వెయిట్ తగ్గా, ఇదేంటమ్మా ఇంత తగ్గిపోయావు అని అంటారు. సో ఇట్లా ఫీల్స్ గుడ్. దే అక్సెప్ట్ యూ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ లాగా. అండ్ దే కీప్ రెఫరింగ్ పేషెంట్స్. పెద్దవాళ్ళు యూజువలీ మెడికల్ ఫీల్డ్లో నువ్వు ఎంత మార్కెటింగ్ అయినా చేయండి, పేషెంట్ రెఫరల్తో వచ్చే రెఫరల్ స్ట్రాంగ్ రెఫరల్ బేస్, దానికి టైం పడుతుంది. ఇప్పుడు రెఫరల్ స్టేజ్కి వెళ్ళడానికి పేషెంట్కి ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే యంగ్స్టర్కి ఆ ట్రస్ట్ రాదు. ఐ వాజ్ లక్కీ, ఐ వుడ్ సే, ఫర్ అ ఫస్ట్ జనరేషన్ పర్సన్ టు కమ్ సో ఫార్, టచ్ వుడ్. ఐ థింక్ గాడ్స్ గ్రేస్, గుడ్ టీమ్. And definitely way more to go. నేను వచ్చాను కదా, అందుకే I'm sure about it. The way you manage the team, అక్కడ ఇక్కడ ఇట్లా ఎంప్లాయర్ బాస్, team manages me. No, I trust కనబడదు అక్కడ. That's what I personally felt like. Every teammate there try. నేను జనరల్గా రీసెర్చ్ చేసేటప్పుడు కూడా రెండు సార్లు విజిట్ చేస్తాం. ఇఫ్ దట్ ఈస్ అ స్టోర్ ఆర్ హోటల్ ఆర్ బిజినెస్ ఏదైనా కానీ వెళ్ళి చెక్ చేసుకొని వస్తాం. మా రీసెర్చ్ మాకు ఉంటుంది అక్కడ. ఐ హర్డ్ వెరీ గుడ్, చాలా మీ గురించి కానీ మీ పార్టీ గురించి చాలా విన్నాం. కుడోస్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఇంకా స్ట్రాంగ్ వెళ్ళి ఇంకెన్ని బ్రాంచెస్ పెడతారు చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రాంచెస్ వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఆల్సో టేకింగ్ టెక్నాలజీ టు ది పీపుల్. రైట్. ఎక్కువ బ్రాంచెస్ ఎంత ఎక్కువ అయితే కాంపిటీషన్ పెరిగినప్పుడు ప్రైజింగ్ కాంపిటేటివ్ అవుతుంది, స్టాండర్డ్ సెట్ అయినప్పుడు మ్యాచ్ చేద్దాం, ప్రైజింగ్ కాంపిటేటివ్ అవుతుంది, టెక్నాలజీ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఆయన కంటే నేను నెక్స్ట్ వాళ్ళకంటే నేను ఏమి ఇవ్వగలగాలి అనేది ఒక, వాట్ ఎల్స్ am I going to prove myself with. సో టెక్నాలజీ బెటర్ ఇవ్వగలుగుతున్నాం, కాంపిటేటివ్ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్స్ గుడ్ ఇన్ అ వే ఫర్ సచ్ బ్రాంచెస్ టు పాప్ అప్ ఇన్ ఆఫ్థల్మాలజీ. రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు కోవిడ్ టైం గురించి చెప్పారు, జీరో బ్యాలెన్స్ వెళ్ళింది కొన్ని బ్రాంచెస్ అని. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? తర్వాత వి వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకే, కష్టపడి. నంబర్ చెప్తారా? ప్లీజ్ గో. సారీ, నో ప్రాబ్లం. వి వర్క్ టువర్డ్స్ ఇట్. 14 బ్రాంచెస్ అయినాయి ఇప్పుడు. కోవిడ్ 6 ఉండింది. కోవిడ్ ముందు 6 ఉండేది, 14 బ్రాంచెస్ అయినాయి. వి వర్క్డ్ హార్డ్, టీమ్, ఎవ్రీబడి వర్క్డ్ హార్డ్. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ తర్వాత ఈ మాస్క్ వేసుకొని గ్లాసెస్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు మిస్ట్ ఫామ్ అయ్యేది. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ వీ కుడ్ ప్రమోట్ ద టెక్నాలజీ బెటర్. రైట్. ఇంకా రిక్వైర్మెంట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. కోవిడ్ టైంలో ఏంటంటే ఎలెక్టివ్స్ బాగా తగ్గాయి, అందరికీ బాగా తగ్గాయి. వన్స్ సిచ్యువేషన్ రెస్టోర్ అవడం మొదలైనప్పటి నుంచి ఇట్ గాట్ రెస్టోర్డ్ అండ్ వీ కుడ్ ప్రమోట్ ద టెక్నాలజీ బెటర్. ఆ యూసే అనేది ప్రాపర్గా ప్రమోట్ చేయగలిగాము. దట్ హౌ వి రివైవ్డ్. అవును డాక్టర్, ఇప్పుడు జనరల్గా రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని మెడికల్ షాకింగ్ అవి ఉన్నప్పుడు రిసోర్సెస్ తీసి పెట్టుకుంటాం అన్నమాట చూపించడానికి డాక్టర్కి. అందులో ఒక 2 ఫొటోస్ తీసి పెట్టుకున్నాను. అయితే ఐ వాజ్ షాక్డ్ సీయింగ్ దిస్. కళ్ళల్లో పురుగులు రావడం. కెన్ యూ సీ దిస్? కళ్ళల్లో పురుగులు రావడం అనేది 3-4 డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా చదివాను అనమాట, ఎన్ని రకాల ఇష్యూస్ ఉంటాయని. అంటే ఇన్ యువర్ కెరియర్, లైక్ సర్జరీస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మీరు చేయకపోయినా మీరు విన్న కేసెస్ కానీ ఇంతకంటే వర్స్ట్ ఉంటాయి ఆర్ ఇంత వర్స్ట్ ఉంటాయి కేసెస్ అన్నట్టు ఏమైనా ఉంటే మేబీ జాగ్రత్త పడడానికైనా యూజ్ అవుతాయి, ఆర్ ఇట్లాంటివి అసలు ఎందుకు అవుతాయి? ఇప్పుడు మీరు చూపించింది టేప్ వార్మ్ అండి. ఓకే, టేప్ వార్మ్ ఇన్సిడెన్సెస్ అనేది మీట్ ఈటర్స్, ఎస్పెషలీ పోర్క్ అండ్ బీఫ్. అచ్చా. ఈ టేప్ వార్మ్ అనేది అన్కుక్డ్ మీట్, ప్రాపర్గా కుక్ కాని మీట్లో లైవ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద సైకిల్లో, ఆ స్టేజెస్లో ఆ వర్మ్ అవ్వడానికి కొన్ని సైకిల్స్ ఉంటాయి. ఆ పోర్క్ తిన్నప్పుడు మన బాడీలో ఇది వర్మ్ లాగా డెవలప్ అయ్యి త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ ఇట్ కెన్ ఎంటర్ ద ఐ అండ్ బ్రెయిన్కి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సీజర్స్ వచ్చి, ఫిట్స్ వచ్చి చనిపోతారు. సిస్టిసర్కోసిస్ అంటారు. అవి ఫిట్స్ వచ్చి చనిపోతారు. ఆ సైకిల్ అది దాటి మళ్ళీ కంట్లో కూడా వచ్చి డెవలప్ అయిపోద్ది వర్మ్ కింద. సో ఇట్స్ వెరీ రేర్ ఇన్సిడెన్స్, బట్ ఉంది, మీరు చెప్పినట్టు ఇది జరుగుతుంది. బీఫ్ అండ్ పోర్క్, ఎస్పెషలీ పోర్క్. పోర్క్ డాక్టర్, ఇంకోటి నేను జనరల్గా ఎలాంటి వాళ్ళకి లేజర్ కరెక్షన్స్ కానీ, ఐసైట్ కరెక్షన్స్ కానీ ఎక్కువ ప్రిఫరబుల్గా ఉంటుంది, ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారని చూస్తున్నప్పుడు ఇట్ వాస్ అగైన్ డిస్టర్బింగ్ టు సీ దట్ పేరెంట్స్ చాలా వరకు వాళ్ళ కిడ్స్ని, అంటే జనరలీ ఉమెన్ కిడ్స్కి
పెళ్లి చేసే టైంలో మ్యారేజ్ అనే ఒక సెగ్మెంట్ వచ్చినప్పుడు ఇది ఒక డిజబిలిటీ లా ఉంటుంది, లేకపోతే కరెక్షన్ చేస్తే బాగుంటుంది, పెళ్లి కంటే ముందే చేయించేసాలని చెప్పి ఆ పెళ్లి దాకా ఆపుకొని అక్కడ చేయించుకోవడం. అగైన్ అంటే ఐ కెనాట్ డైరెక్ట్లీ క్లెయిమ్ కానీ అదే ఆర్ గివ్ అ స్టేట్మెంట్ కానీ ఈ డౌరీ ఆస్పెక్ట్లో ఎక్కువ అవుతుందేమో అన్న థాట్లో కూడా ఉంటుంది. కింద FAQsలో రాసిన చదివాను అనమాట. అండ్ ఈవెన్ మా ఆఫీస్లో కూడా మాట్లాడుతున్నప్పుడు జనరల్లీ చాలామంది చేయిస్తారు అని విన్నా. ఇలాంటి కేసు వస్తే మీకు? యా సి ఐ వుడెంట్ అగ్రీ బికాజ్ ఆఫ్ డౌరీ అని నేను చెప్పను. సి ఒక ఫాదర్కి గర్ల్ 3 అంబిషన్స్ పెట్టుకుంటాడు ఇండియాలో. ఓకే, వన్ ఈజ్ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, మంచి సంబంధం, రైట్? సో ఈ కలజోడు ఉన్నప్పుడు జనరల్గా ఆ ఇంటికి అత్తాల ఇంటికి వెళ్ళినప్పుడు ఏ మాట రాకూడదు అని చూసుకొని ఆ టైంలో చేసుకుంటారు. అంతే తప్పితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ డౌరీ ఆర్ ఎనీథింగ్. ఆర్ అంటే అదొక మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆ ఫాదర్కి, రైట్? సో ఆ టైంలో పెళ్లి ఖర్చులతో పాటు ఇది ఒక ఖర్చుతో పాటు చేస్తారు. ఐ థింక్ దే ప్లాన్ ఇట్ లైక్ దట్. ఓకే, ఆ ప్లానింగ్ డ్యూరింగ్ కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నప్పుడు చేసుకోవడం. ఎందుకంటే ఆ టైంలోనే ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, సూటబిలిటీ ఫ్యాక్టర్. 2021 అవ్వాలి, తర్వాతనే లేజర్ సూటబుల్ అవుతుంది. పెళ్ళికి ముందే కాకుండా కొంతమంది ఏంటంటే యూఎస్ వెళ్ళిపోయే టైంలో అక్కడ ఇబ్బంది పడతారేమో, హైయర్ స్టడీస్కి యూఎస్కి వెళ్ళడం, జాబ్ పర్పస్కి యూఎస్కి వెళ్ళిపోతారు కదా, ఇబ్బంది పడతారేమో అని టైంలో ముందే చేయించి పంపిస్తారు పేరెంట్స్. సో దే ప్లాన్ థింగ్స్ when they are not around them. Right, got it. Okay. ఇప్పుడు జనరల్గా అంటే మీరు ఇందాక రబ్బింగ్ ది ఐస్ గురించి కానీ యాజ్ రెగ్యులర్ అంటే చాలా బేసిక్ అండ్ రెగ్యులర్ థింగ్స్ మనం ఏవైతే చేస్తామో దానివల్ల ఈ ఇష్యూస్ గురించి మాట్లాడడం కదా. సిమిలర్లీ మనకి జనరల్గా కళ్ళలో నలకబడ్డది, లేకపోతే దుమ్ము ఏదో పడ్డదో లేదో కూడా తెలియదు కొన్నిసార్లు. ఈ వెంట్రుక పడవచ్చు లోపల, ఐ ల్యాష్ ఉఫర్ ముదేస్తాం వచ్చి కళ్ళ గట్టిగా, అది కూడా చాలా పవర్ తీసుకొని మరి. ఆ లెక్కన డ్రైనెస్ కానీ అంటే ఆ లెక్కన డ్రైనెస్ కానీ ఇలాంటివి అవ్వడం కానీ అంటే అదర్ హార్మ్ఫుల్ ఇష్యూస్ దట్ హ్యాపెన్? ఇట్ వాజ్ అ కామన్ సెన్స్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైనా దుమ్ము ఉందంటో ఊదుతాం కదా, అట్లా కళ్ళల్లో పడినప్పుడు ఊదేవాళ్ళు. వెరీ బేసిక్ ఇది. దానివల్ల పెద్ద రిలీఫ్ రాదు ఫర్ షూర్. ఇప్పుడు ఎందుకంటే కన్ను స్టిక్కీ ఉంటుంది, ఏదైనా నలక పడింది అంటే అతుక్కుపోతుంది. ఇఫ్ యూ ట్రై టు మెడల్ విత్ ఇట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఫారిన్ బాడీ అని చాలామంది వస్తారు. మేజర్గా మనం చూసేది డస్ట్, బైక్ మీద వెళ్ళేటప్పుడు పురుగులు, ఇన్సెక్ట్స్, డస్ట్, మెటల్ చిప్స్ పనిచేస్తారు ప్రొటెక్షన్ లేకుండా, అట్లా మెటల్ చిప్స్ ఇవి ఎక్కువ ఇంజరీస్తో వస్తారు. వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరూ అవేంటి 2-3 రోజులు రారు మన దగ్గరికి, ఏదో ట్రై చేస్తారు, అది బయట ఉండేది కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో అట్లా ప్రాబ్లం అవుతుంది. కానీ ఊదడం వల్ల ఏం లేదు, జస్ట్ 1 or 2 ఇంపాక్ట్, నథింగ్ బ్యాడ్, నథింగ్ హార్మ్ హ్యాపెన్స్, బట్ బెనిఫిట్ కూడా ఉండదు. అసలు అదే మీరు ఇందాక అన్నట్టు కామన్ సెన్సే, ఉల్టా కూడా అదే స్టిక్కీ ఉన్నప్పుడు అసలు రైట్. అప్పుడు ఏంటంటే మనకి ఊళ్ళల్లో కామన్గా దుమ్ము తీయాలంటే ఊదేవాళ్ళు, చేయి పెట్టడం ఇబ్బంది కదా, పట్టుకోనీరు పెట్టనీరు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ఊదేవాళ్ళు. గాట్ ఇట్. ఆల్సో ఈ మధ్య కొత్తగా వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ రా రౌండ్ అని. సో FAQs కానీ లేకపోతే ర్యాపిడ్ ఫైర్ లాంటివి టీమ్కి వచ్చిన క్వశ్చన్స్ కానీ మధ్యలో కూడా బ్రేక్స్లో రాసిస్తారు అనమాట. సో హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, సో కొన్ని నాకు చిన్నప్పటి నుంచి విన్నవి కూడా ఇవి మేజర్లీ రిలేటెడ్ టు యువర్ స్ట్రీమ్ ఓన్లీ. అంటే దేనికన్నా ఒకవేళ లాజికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే కొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్పాలంటే కూడా యూ కెన్ గో హెడ్. సో నేను ఇందాక ఐ వాజ్ షాక్డ్ టు సీ దట్ రెడ్ యాంట్ చట్నీ అని ఉందంట ఒకటి. రెడ్ యాంట్స్ది చట్నీ ఉందంట. అండ్ అది పక్కకు పెడితే చిన్నప్పుడు చీమలు తింటే ఐసైట్ బాగుంటుంది అని చెప్పి ఒక మిగతా ఫ్యాక్ట్ తెలీదు, నేను తిన్నాను కూడా. మీరు విన్నా? మీ అందరం కజిన్స్ ఒక దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ నేను చిన్న ఉండే, అరౌండ్ 3rd, 4th క్లాస్, నాకు గుర్తులేదు. ఆ రోజు నుంచి నన్ను నేర్పిస్తారనమాట. వాళ్ళు తినిపించి మా మమ్మీకి చెప్పారు పోయి. సో రెగ్యులర్గా అది నడుస్తున్నట్టు. సో వాట్ యూ సే, యాంట్స్, ఈటింగ్ యాంట్స్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఐస్? యాంట్స్ నేను అనుకోవడం, చిన్నప్పుడు మనకి వీకెండ్స్ నాన్ వెజ్ పెట్టేవాళ్ళు. సో ఎప్పుడైనా నాన్ వెజ్ అనిపిస్తే యాంట్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ డెఫినెట్లీ అ మిత్. ఓకే, గాట్ ఇట్. మిత్, రూల్ ఇట్ అవుట్ మ్యాన్. అదే ఇందాక మీరు మాట్లాడుతూ మెల్లకని ఉంటే అదృష్టం అన్నారు. సో అక్కడ ఆన్సర్ వచ్చింది కానీ బట్ స్టిల్ మెల్లకని ఉంటే అదృష్టం కాదన్నారు. ఆ టాపిక్ గురించి మాట్లాడాం కదా. ఇట్స్ డెఫినెట్లీ అ మిత్. ప్లస్ ఇట్ కుడ్ బి అ మేజర్ ప్రాబ్లం. రైట్. ఇందాక ఆ చూపు లేనప్పుడు కన్నులో
ఆ కన్ను పక్కకి వెళ్ళిపోతుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ట్రీట్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఉంటుందా మెల్లకన్నుకి? 100%. ఇట్ డిపెండ్స్ ఆన్ బేసిక్ సింపుల్ గ్లాసెస్తో సెట్ అయిపోవచ్చు. మేబీ సర్జరీ అవసరం పడవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద కండిషన్. పర్మనెంట్ డిజబిలిటీ అనుకున్నాను యాక్చువల్లీ మెల్లకన్ను. నాట్ అట్ ఆల్. కాస్మెటిక్ కింద కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్నా తెలుసు, అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు చూస్తున్న ఈ పాడ్కాస్ట్ ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవుతే హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. గైస్ కమెంట్ కూడా చేయండి కింద. ఓన్లీ క్యారెట్స్ తింటే ఐసైట్ ఇష్యూస్ తగ్గుతాయి. మిత్. అవునా? క్యారెట్స్ తింటే హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు క్యారెట్స్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. రెగ్యులర్ డైట్లో క్యారెట్స్ తీసుకుంటూ ఉంటే డెఫిషియన్సీ రాదు. రైట్. ఏదైనా కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. ఓకే, కొంచెం ఫన్నీ కాదులేండి, విన్నా నేను కూడా చాలాసార్లు. ఇది ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వీకెన్స్ యువర్ ఐసైట్. ఎక్కువ మాస్టర్బేషన్ చేసుకుంటే ఐసైట్ వీకెన్ అవుతుంది. నేనైతే చదువుకోలేదండి, మా బుక్స్లో లేదు అట్లా. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫ్యాక్ట్. కళ్ళకి అంటే కీరా పెడితే మంచిది అసలు ఎందుకు అంటారు? జనరల్గా కొంచెం చలవ అయితే ఫీల్ అవుతాము, బట్ ఇట్స్ ఓన్లీ కూలింగ్ ఎఫెక్ట్ అండి. దానివల్ల చాలా మంది ఏంటంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని పెడతారు. దెర్ ఇస్ నో లాజిక్ టు ఇట్. యూజువలీ ఆ చల్లదనం కోసం ఏమవుతుందంటే స్కిన్ టైట్ అవుతుంది. రైట్. సో వెన్ ద స్కిన్ ఇస్ టైటన్ ఆ డార్క్ సర్కిల్స్ అనేది కొంచెం ఫేడ్ అవుతాయి. ఇట్స్ టెంపరీ ఎఫెక్ట్. ఇట్ మోర్ లైక్ కూలింగ్ ఎఫెక్టే కానీ దానివల్ల దేర్ ఇస్ నో మెడికల్ బెనిఫిట్. ఓకే. అంటే మీరు డార్క్ సర్కిల్స్ అన్న తర్వాత జనరల్గా మూవీలో ఉంటుంది కదా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్. జనరల్గా అవి ఎందుకు ఫామ్ అవుతాయి? ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఏజ్ ఆర్ వాట్? సో మెయిన్లీ ఇట్ స్టార్ట్స్ విత్ ఏజ్. మనకి ఈ స్కిన్ టైట్నెస్ పోతుంది, లోపల ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మన కన్ను ఒక ఫ్యాట్లో కుషన్ పైన ఉంటుంది. ఓకే, ఈ స్కిన్ ఆపుతూ ఉంటుంది దాన్ని బయటికి రావడం. ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఆ ఫ్యాట్ ప్రొలాప్స్ అవుతుంది. ఓకే. సో ఇన్ కేస్ సమ్ టైమ్స్ ముందు రోజు నైట్ కొంచెం ఆల్కహాల్ ఎక్కువ అయింది అనుకో, వాటర్ రిటెన్షన్ ఉండి నెక్స్ట్ డే యూ కెన్ సీ దట్ దిల్ పాప్ అప్ యూజువల్లీ. సో వాటర్ రిటెన్షన్ తగ్గించుకోవాలి అవి తగ్గాలంటే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మెడికల్ కండిషన్ రూల్ అవుట్ చేసుకోండి. రీనల్ ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి రావచ్చు. ఓకే, గాట్ ఇట్. బట్ జనరలీ ఏజ్ రిలేటెడ్గా ఈ స్కిన్ స్ట్రక్చర్ లూజ్ అవుతున్నప్పుడు ఆ లోపల ఫ్యాట్ ప్రొలాప్స్ అవుతుంది. గాట్ ఇట్. ఆల్సో అగైన్ డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడితే ఎనీ అడ్వైస్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డార్క్ సర్కిల్స్? అంటే నిద్రపోవడం డెఫినెట్లీ నన్ను ఇంతమందికి అడిగినా తిట్టే చెప్తారు సరిగ్గా పడుకోరని. అది కాకుండా ఇంకేమన్నా? డార్క్ సర్కిల్ ఎందుకు వస్తుందంటే ఫేర్ కాంప్లెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. థిన్నెస్ట్ స్కిన్ ఇన్ ద బాడీ ఇది లిడ్ అండి, లోవర్ లిడ్. దాని లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, క్యాపిలరీస్ అంటాం. ఆ కలర్ బయటికి ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ డామినేట్స్. థిన్ కోట్ స్కిన్ ప్లస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్ అన్ని బయటికి వస్తాయి కాబట్టి కనిపిస్తుంది. సో ఫేర్ కాంప్లెక్షన్ వాళ్ళకి డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, కనిపిస్తుంటుంది. బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ లైక్ డార్క్ సర్కిల్, ఇట్స్ ద కలర్ ఆఫ్ దట్ పార్ట్. గాట్ ఇట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రీమ్స్, విటమిన్ సి సీరమ్స్ అంటారు. ఇట్స్ నాట్ టెంపరీ ఏదైనా కూడా. గుడ్ స్లీప్ గివ్స్ యూ గుడ్ గ్లో ఇన్ ద ఫేస్. సో అవన్నీ కవర్ అవుతాయి. కూల్. ఓకే, నా క్వశ్చన్ కాదు, మా వాళ్ళు రాసినట్టు. నేను నాకు తెలియదు క్వశ్చన్ గురించి. వై డూ పీపుల్ క్లోజ్ దర్ ఐస్ వైల్ కిస్సింగ్? ట్రాన్స్లేషన్, కిస్ చేసేటప్పుడు కళ్ళందు మూసుకుంటారు. ఫీల్ కోసం. ఫర్ అ గుడ్ ఫీల్. రైట్. ఇది పక్కా మా హరీష్ రాసినట్టున్నాడు. జనరల్లీ హైదరాబాద్లో జనాలకి రెడ్ కలర్ ఎందుకు కనిపించదు? అంటే రెడ్ సిగ్నల్ కనిపించదు. గుడ్ క్వశ్చన్. మామూలుగా ఆన్సర్ తెలిసి ఉంటుంది, తొత్తర ఎక్కువ. ఓకే, ఇది నేను కూడా విన్నాను. అప్లయింగ్ సలైవా ఇంటూ యువర్ ఐస్, అంటే మన ఓన్ సలైవా పెడితే ఐస్కి మంచిది అని చెప్పి చాలామంది అంటారు. చూసాను కూడా కొంతమంది దగ్గర. అండ్ టీవీలో కొంచెం ప్రామినెంట్ పర్సన్ కూడా మాట్లాడతారు దీని గురించి. వాట్ డూ యూ ఫీల్? ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. అంటే ది మోర్ లాజిక్ ఐ సీ హియర్ ఇస్ ఆ తడి కోసం. మన ఓన్ సలైవా ఇస్ బెటర్ ఏమో అనుకున్నారేమో. తడి కోసం ఇట్స్ మోర్ థిక్ ఇన్ కన్సిస్టెన్సీ కూడా కదా. నార్మల్ వాటర్ వేస్తుంటాం ఎక్కువ, అది కూడా మంచిది కాదు. ఇట్స్ ఇరిటెంట్ టు ది ఐ వాటర్ అనేది. టియర్స్ వాటర్ బాడీ కాబట్టి. బట్ అండ్ ద కంటెంట్ ఇన్ ద టియర్ ఫిల్మ్ టియర్స్లో
water is not substitute. So it's not regular water. Right. They have a lot of substitutes in that. So దానికోసం మళ్ళీ సలైవా ఇస్ మోర్ థిక్ కదా అని పెట్టుకుంటుంటారు, కానీ ఇట్ డజన్ అవసరమే లేదు. రైట్, గాట్ ఇట్. యా, డన్. సో అంటే ర్యాపిడ్ ఫైర్ ఆర్ రా రౌండ్ తర్వాత జనరల్గా కూడా ఎనీ పాడ్కాస్ట్ ఐ ఎండ్ విత్ 2 questions అనమాట. ఒకటి, మీ పర్సనల్ ఇన్స్పిరేషన్ ఎవరు అని. అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి మీ స్ట్రీమ్ గురించనే కాదు, అంటే వాళ్ళ ఈ హెల్త్ సెగ్మెంట్ గురించనే కాదు, ఇన్ జనరల్గా కూడా వాట్ ఈస్ యువర్ అడ్వైస్? సో ఇన్స్పిరేషన్ అన్నప్పుడు నేను when I was studying and growing up, I see a lot of doctors contributing to the society. Right. See, మా పెద్దనాన్న కానీ they have really contributed well to this society. వాళ్ళతో ఆయనతో పాటు ఆయన జనరేషన్ lot of senior ophthalmologists. I also wanted to contribute my part. Right. నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అనే దాంతో we started as a private practice. In fact, I had a good job. I was paid well. Everything was fine. But I wanted to do something else, something better, a better satisfaction. So I would say all the ophthalmologists, ma pednana, andaru are my inspiration. Right. And advice to the people, chinna life, హ్యాపీగా ఉండండి, గొడవలు వద్దు. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా ఫర్గివ్ దెమ్. లైఫ్ ఇస్ టూ షార్ట్. Right. హ్యావ్ ఫన్. Nice advice actually. Very sweet, very short, very crisp, but it makes a lot of sense. One more piece of advice, guys, don't forget to donate your eyes. ఎందుకంటే నిజంగా ఎవరికన్నా అవసరం రావచ్చు, మనం కళ్ళు డొనేట్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు మారచ్చు. డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. Absolutely. Thank you. Thank you very much, doctor. Had good time. I guess I can call you bro. Yeah, Thank of you course, very much. Thank you very much. Means a lot.